కానీ మనం ప్రభు దగ్గరికి అయితే మేము వెళ్ళింది దేవుడు స్వస్థత కోసమో లేకపోతే ఇంకేదో మాకు ధనం ఇస్తాడనో లేకపోతే ఏదో గొప్ప కార్యాలు చేస్తాడనో వెళ్ళలేదు. కానీ నిజ దేవుడు ఎవరో అని తెలుసుకొని వెళ్ళాం. ఒక నియమ నిష్టలు కలిగినటువంటి ఒక సాధారణమైనటువంటి హిందూ కుటుంబంలో జన్మించినప్పటికీ కువైట్ వెళ్ళినప్పుడు అక్కడ ఇంత బహుదేవతారాధన నుంచి మనం వచ్చి ఉన్నాము. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటి, ఒకే ఒక దేవుని ఆరాధిస్తున్నారు, ఇది ఏమి అన్న ఒక చిన్న ఆలోచనే పునాదిగా ఒక సత్యాన్ని అన్వేషించడం వల్ల అనేక విషయాలను గ్రహించి పాస్టర్లతో అప్పుడప్పుడు మాట్లాడి అనుమానాలు తీర్చుకొని, అంటే చర్చల ద్వారా పాస్టర్లతో సంభాషించడం ద్వారా తన్ను తాను మలుచుకొని మారు మనసు పొంది క్రైస్తవ్యంలోకి క్రీస్తును అంగీకరించి క్రైస్తవ్యంలోకి ప్రవేశించి బ్యాప్టిజం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. పడమర హేమలత యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నామండి. ఒక కొత్త ప్రోగ్రాంని ప్రారంభించాలని మేము దేవుని నామంలో నిర్ణయించుకున్నాము. అనేక మంది ఈ రోజుల్లో క్రిస్టియానిటీని, క్రీస్తుని, బైబిల్ని అనేక రకాలుగా విమర్శిస్తూ అపవాదులు మోపుతూ అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తూ క్రైస్తవుల యొక్క జీవన విధానాన్ని, చర్చిల యొక్క నడపబడు విధానాన్ని తీవ్రముగా విమర్శిస్తూ ప్రజల్లోకి ఒక రాంగ్ తప్పుడు సంకేతాలను తీసుకువెళుతూ ఉండగా దీన్ని అరికట్టుటకు ఏ విధముగా చెయ్యాలి అని ప్రార్థనలో ఉంచినప్పుడు దేవుడిచ్చిన ఆలోచన ప్రకారము కొంతమంది దేవుని యొక్క విశ్వాసుల్ని, దేవుని యొక్క బిడ్డల్ని, దేవుని సేవకుల్ని ఆహ్వానించి వారి యొక్క అనుభవాలను, వారి యొక్క సంఘ జీవనాన్ని ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళటం వలన ఈ యొక్క అబద్ధాల మార్గంలో అబద్ధాలతో అపోహలతో ప్రజల్లో ఒక అపోహల్ని, అనుమానాల్ని, భ్రాంతుల్ని కలుగజేస్తూ ఉన్నటువంటి వారి ఆట కట్టించడానికి ఇది పనికి వస్తుంది, ఇది ఉపయోగపడుతుంది, ఇది కూడా దేవుని యొక్క ఆయన యొక్క నిర్ణయమేనని, ఆయన యొక్క అనుగ్రహమేనని భావించి ఈ కార్యాన్ని మేము మొదలు పెడుతున్నాము. మీరందరూ కూడా ఈ కార్యం నిమిత్తం ప్రార్థన చేయమని మిమ్మల్ని మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈరోజు మనతో తన యొక్క అనుభవాలని, దేవునితో తన యొక్క సహవాసాన్ని పంచుకోవడానికి సోదరి రాణి వచ్చున్నారు. రాణి గారితో మనం మాట్లాడదాము. సృష్టి గారు, మీకు మా ఛానల్కి వందనాలు. మీకు వందనాలు. ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నామండి. మీరు క్రీస్తుని ఎప్పుడు సంపూర్ణంగా అంగీకరించడం అనేది ఎప్పుడు జరిగింది, ఏ ఇయర్? దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. నా పేరు రాణి అద్దంకి. మా భర్త పేరు పెంచల్రెడ్డి. అద్దంకి పెంచల్రెడ్డి. అది రైల్వే కోడూరు దగ్గర అన్నమయ్య జిల్లా రాళ్ళచెరువుపల్లె గ్రామము. మేము హిందూ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులమే. మాకు ప్రభుని గురించినటువంటి అవగాహన మా పెళ్ళైన తర్వాత కదా చాలా సంవత్సరాల వరకు తెలియదు. దాదాపు 10 సంవత్సరాలు. మీరు దేవునిలోకి రావడం అనేది ఏ సంవత్సరం? 2006. 2006 సంవత్సరంలో, సుమారు 18 సంవత్సరాల క్రితం. దేవునిలో మీ నడక 18 సంవత్సరాలుగా సాగుతోంది. మీది హిందూ కుటుంబం. క్రీస్తు గురించి మీకు తెలియదు? తెలియదు. చెప్పండి. ప్రభుని గురించి ఎప్పుడు వినడం కానీ, ఎప్పుడు ఎవరు మన దగ్గరకు వచ్చి ఒక పత్రిక పంచి మీరు దేవుల్ని తెలుసుకోండి అని చెప్పడం కానీ ఎప్పుడు వినలేదు. నా భర్త పెంచల్రెడ్డి కువైట్ వెళ్ళారు 2000 సంవత్సరంలో. అక్కడికి వెళ్ళకముందు ఇక్కడ బహు నిష్ఠ భక్తి కలిగినటువంటి కుటుంబం. ఎందుకంటే మా మామయ్య కూడా ఎల్లప్పుడూ భగవద్గీత, రామాయణము, రకరకాల వివేక చూడమని రకరకాల గ్రంథాలన్నీ కూడా ఎక్కువ చదువుతూ మన పిల్లలకు కూడా అలాగనే చెప్పేవాడు.
అట్లా ఉన్నాడు కాబట్టి ఈయన కూడా కొంచెం దైవభక్తి. ఇక్కడ ఇండియాలో ఉండేటప్పుడు అనేక గుళ్ళు తిరగడం. మా పాప అయితే చిన్నప్పుడైతే గత 6 నెలలకు ఒకసారి గుళ్ళు పెట్టించారు, ఎక్కడికో ఒకసారికి. మొదటి బిడ్డ కాబట్టి అట్లా వెళ్తా ఉండేవాళ్ళము. తర్వాత వెళ్ళేటప్పుడు కూడా అనేక గుళ్ళు సందర్శించి బయటికి వెళ్ళే ముందు అక్కడికి పోయిన తర్వాత ఆలోచన చేశాడంట, నేను అనేక చోట్లకి వెళ్ళాను కానీ మన 20 ఏళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళకుండా వచ్చాను, మంచి జరుగుతుందో లేదో అని ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత దేవుడు ఒక ప్రేరణ, నిజంగా దేవుడు ఇంతమంది ఉన్నారా, దేవుడు ఒక్కడేనా. ఇక్కడ మనం కువైట్లో అక్కడ ముస్లిం కంట్రీ, అక్కడ ఒక దేవుడిని రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తా, గ్రంథం చదువుతా అట్లా ఉంటారు. ఇక్కడికి మనం వచ్చాము, ఇక్కడే మీరు ఒక్క దేవుడు అంటున్నారు, మనకు 33 కోట్లు దేవతలు ఉన్నారు అన్నటువంటి, కోటి దేవతలు ఉన్నారనేది మనం వింటున్నాం కదా. మనం ఎప్పుడు తిరిగినా అందరినీ తిరగాల, చూడాలా, వెళ్ళాలా అని వెళ్తూ ఉంటాం కదా. ఏంటి అనేసి ఒక ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు తెలుసుకోవాలా, వీళ్ళకి ఒకే దేవుడు మనకెందుకు ఎంతమంది ఉన్నారు. ఇంట్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దేవుడిని మేము ఆరాధించేటం. మేము కూడా సాయిబాబాకు గురువారము శుక్రవారం వస్తే అట్లా రకరకాలు అనుకుంటాను కదా. దేవుడు ఒక్కడే అనేసి వెతకాలి అనేసి అట్లా అన్వేషణ చేస్తూ మసీదుకి కూడా వెళ్ళి అక్కడ ఏం వెతకాలి, దేవుడు నిజ దేవుడు ఎవరు, ఇంతమంది దేవుళ్ళల్లో నిజమైన దేవుడు వీళ్ళు ఆరాధించేది నిజమా, మనం ఆరాధించేది నిజమా, ఆలోచన తెలుసుకోవాలి. అంటే మనకు తెలియకుండా మనం చెప్పలేం కదా, చదవాలా, వినాలా అని చెయ్యాలి కదా. వెతకమన్నాడు దేవుడు కూడా, యెహోవాను వెతకండి ఆయన దొరుకుతాడు అని చెప్పేసి. తర్వాత తెలుసుకుంది గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో. అట్లా ఎతికినప్పుడు వాళ్ళ తర్వాత ముస్లిం ఆరాధిస్తున్న దేవుని దగ్గరికి వెళ్ళి తర్వాత క్రిస్టియన్లు ఏం చెప్తారు వినాలా అనేసి వెతుక్కుంటూ ఒక సంఘాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడ. తర్వాత నేను కొద్ది రోజుల తర్వాత నేను ఆ దేశానికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళేటప్పుడు కూడా నేను కూడా నాకు సంబంధించిన దేవి దేవతలని తీసుకుని వెళ్ళాను, ఫోటోలు తీసుకెళ్ళాను. అక్కడికి పోయిన తర్వాత అక్కడికి పోయినా కొద్ది రోజులకి ఈయన ఒక గ్రంథాన్ని నా సహోదరుడు చదివేసి నేను ఎక్కడికన్నా సంఘంలో ఇచ్చేద్దాం అనుకుంటున్నానని చెప్పి ఒక బైబిల్ ఇప్పుడు ఉండేది. ఆ బైబిల్ చూపించినప్పుడు అది నేను చదువుతాను, నాకు కావాలి అని చెప్పి తీసుకొని చదవడం ప్రారంభించాడు. అప్పుడు వెతుక్కుంటూ ఎక్కడ ఉంది, ఎక్కడ చర్చ్ ఎక్కడ ఉంది తెలియదు అక్కడ. కొన్ని సంవత్సరాలకు అంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అక్కడ ప్రేయర్ జరుగుతుంది అనేది తెలియదు. వెతుక్కుంటూ ఒకరోజు వెళ్ళి ఒక సేవకుడు వచ్చినాడు, ఆయన వాక్యం చెప్పేటప్పుడు దేవుని వాక్యం నిజ దేవుడు ఈ మార్గా దేవుని నామంలో ఈ మార్గా రక్షణ పొందాలి అనేసి పరిశుద్ధ బలలో మనం పాల్గొందాలా, దేవుని యొక్క మార్గంలో నడవాలి ఇవన్నీ చెప్తున్నప్పుడు అవన్నీ కూడా మనకు అర్థం కాలేదు. ఏం తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ గ్రంథము మన గ్రంథం చదువుతూ సంఘానికి అట్లా వెళ్ళడం. కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా బైబిల్ చదువుతున్నప్పుడే హిందూ గ్రంథాలను కూడా చదివారు. హిందూ గ్రంథాల గురించి కూడా అంతకుముందు కూడా చదువుతా ఉన్నాడు. అక్కడ కూడా భగవద్గీతకు వెళ్ళాడు అక్కడ. అప్పుడప్పుడు ఎట్లా జరుగుతుంది. నేను కూడా వెళ్ళాను కొద్ది రోజులు అక్కడికి వెళ్ళిన తర్వాత. అక్కడ హిందూ టెంపుల్స్ ఉన్నాయా? టెంపుల్స్ ఉండవు. ఒక ఈ మారిగా గృహంలో ఫ్రైడేను ఇలా 10 నెలలు పలానా రోజు అని చెప్పి వాళ్ళు పారాయణం చేస్తారు. అక్కడ హిందువులు కలుసుకొని భగవద్గీతను చదువుకొని చెప్పుకుంటారు. అట్లా వెళ్ళేవాడు అక్కడికి. నేను కూడా వెళ్ళాను కొద్ది రోజులు అట్లా. మళ్ళీ తర్వాత ఈ యొక్క దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకోవాలనే ఒక తృష్ణ కలిగి సంఘానికి వెళ్ళడం. అక్కడికి వెళ్ళినప్పుడు వాక్యం చేత రక్షణ అంటే ఏంది, ఏం మనగా తెలుసుకోవాలా, అసలు నిజదేవుడు యేసు ప్రభు అని చెప్తున్నారు కదా ఏంటి అని చెప్పేసి అట్లా మన గ్రంథాలను తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని కూడా బైబిల్ గ్రంథం మనం చదవలేదు కదా. మన గ్రంథాలు అంటే హిందూ గ్రంథాలు. బైబిల్ ఇప్పుడు మనకు కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, మనం ఆరాధిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి, రకరకాల దేవుళ్ళందరినీ మనం ఆరాధిస్తున్నాం కదా. వీళ్ళు ఏం చెప్పారు మానవునికి, క్రీస్తు ఏం చెప్పాడు బైబిల్ గ్రంథంలో అన్వేషణ చదువుతూ ఉన్నప్పుడు ఆయన మనకి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా ఆయన ప్రేమను గురించి తెలియజేస్తాడు. తర్వాత నేను నీకు మాదిరి అని ఆయన తెలియజెప్పడం. నేనే పరలోకంకి వెళ్ళాలంటే ఆ మార్గాన్ని నేనే మార్గంలో, నేనే సత్యము, నేనే జీవము. ఈ వచనమే మెయిన్గా హృదయాల్లో పనిచేసింది. నేనే మార్గము, సత్యం, జీవం అని చెప్పాడు. అప్పుడు
నిజంగానే ఆయన మానవ జాతికి ఒక మార్గదర్శిగా ఉన్నట్టుగా మనం గ్రంథంలో చదవడం, తర్వాత అన్నీ కూడా పరిశోధన చేసుకుంటూ అప్పుడు నిజమైన దేవుడు అని మనకు తెలుసుకున్న తర్వాత మనం మన ఈ లోకంలో కొద్ది కాలం. ఇక్కడ నేను మిమ్మల్ని ఆపుతున్నాను. చెప్పండి. ఇప్పుడు మీ భర్తకు ఒక ఆలోచన వచ్చింది, బ్రదర్ పెంచుల్ రెడ్డి గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ప్రకారము ఆయన ఇదేంటి అదేంటి అని దాన్ని గురించి ఆలోచించడం చేశారు. ఆలోచన ప్రకారము అన్ని చోట్లకి అందరి దగ్గరికి పోవటం, అన్ని వినడం చదవడం చేసినాము అని మీరు చెప్తున్నారు. మీరు వెళ్ళారు కదా, మీరు ఇమ్మీడియట్ గా దాన్ని ఒప్పుకునేసారా? లేదక్క, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లో చూడడానికి వెళ్ళాను. స్టార్టింగ్ లో చర్చిని స్టార్టింగ్, తర్వాత కొద్ది రోజుల తర్వాత మా ఆయన నన్ను రమ్మని కోచ్ చేశాడు. మనం కూడా వెళ్దాము వినాలి అని చెప్పేసి ఆయన తెలుసుకున్న విధానాన్ని నాకు తెలియజేశాడు. అప్పుడు వెళ్దామని స్టార్టింగ్ లో అయితే పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరో ఇచ్చింటే అది కనపడేట్టుగా తీసుకెళ్ళేదాన్ని స్టార్టింగ్ లో, బ్యాగ్లో పెట్టుకొని చూడకుండా. అట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో నాకు అర్థమయ్యేది కాదు అసలు. ఆ పాటలు పాడడం, వాక్యము చెప్పడం, రాసుకోవడం ఇన్ని కూడా అర్థమయ్యేది కాదు. తర్వాత నేను మా ఆయన ఇద్దరం కలిసి, మనకు హిందూ గుళ్ళల్లో దేవుణ్ణి ఆరాధించే పద్ధతి వేరుగా ఉంటుంది కాబట్టి హిందూ మతంలో నుంచి మొట్టమొదటిసారి ఫస్ట్ చర్చిల వైపు వెళ్ళిన వాళ్ళకి కొంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది. నేను అడిగాను అప్పుడు స్టార్టింగ్ లో, మనకు గుళ్ళో అయితే ఈ విధంగా ఒక ఆకారం ఉంటుంది, ఇక్కడ మనకు పువ్వులు అన్ని ఇవన్నీ చేస్తాం కదా, ఇక్కడ ఏమీ లేదంటే ఇక్కడ దేవుని వాక్యం, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడిని మన గ్రంథంలో ఆయన మన కొరకు రాయించినటువంటి చదువుకొని మనం మంచి మార్గంలో జీవించాలని గ్రంథాన్ని చదివి అంతే చెప్తారని చెప్పారు స్టార్టింగ్ లో. మళ్ళీ తర్వాత కంటిన్యూస్ గా అప్పటి నుంచి ఇంక మా ఆయన విశ్వాసం చెప్పాలంటే బలంగా ఆయనతో కూడా కలిసి నేను ఊరికే వచ్చి కూర్చో అనేది ఎక్కువ తీసుకెళ్ళేవాడు నన్ను. ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని అక్సెప్ట్ చేశారు, సర్లే వస్తాను వెళ్ళాను. ఆ విధంగా వెళ్ళి తర్వాత ఒక రోజు మా ఆయన బాప్తీసం కావాలనేది మాత్రం మా ఆయన కావాలని వెళ్ళాడు, పాస్టర్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మీరే వెళ్ళారు? మా ఆయన వెళ్ళాడు ఫస్ట్. నాకు బాప్తీసం కావాలా, రక్షణ కావాలంటే రక్షణ పొందకుండా నేను పరలోకం పోలేం కాబట్టి నాకు బాప్తీసం కావాలి, ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అక్కడికి. అంటే అప్పటికి ఎన్ని రోజులుగా చర్చ? దాదాపు ఒక 6 నెలలు వరకు వెళ్ళింటాం. అంటే ఇప్పుడు చర్చికి పోగానే నేరుగా పోయి బాప్టిజం అయితే ఇస్తారా? అట్లా ఇవ్వరు కదక్క, కొద్ది రోజులు వాళ్ళకి తెలుసుకోవాలి కదా, కౌన్సిలింగ్ ఇస్తారు అసలు దేవుడు వెళ్ళాలి. అట్టా వెళ్ళినాక బాప్తిసం తీసుకోవాలన్నప్పుడు అప్పుడు కూడా నేనైతే ఇంకా పరిపూర్ణంగా నాకు అంత విశ్వాసంలోకి వెళ్ళాల. అప్పుడు నేను విశ్వాసంలోకి వెళ్ళడం అంటే యేసు ప్రభు ఒక్కడే రక్షకుడు అనే విశ్వాసంలోకి వెళ్ళాల, డీప్ గా వెళ్ళాల. దేవుడు ఒక్కడు, ఆయన ఈయనే కూడా అర్థమైంది. కానీ ఆయన పూర్తిగా వెంబడించడానికి ఇంకా మీరు సిద్ధపడాల. ఎందుకంటే నా యొక్క తల్లిదండ్రులు కావచ్చు, నా బంధువులు, ఇంటికాడ మా అత్త మామ ఎవరు కూడా ఈ దేవుడి గురించి అంగీకరించరు అనే భయంతో తర్వాత నేను నెక్స్ట్ కొద్ది రోజులు జరిగిన తర్వాత నేను కూడా రక్షణ పొందుతాను, ప్రజెంట్ అయితే వద్దని చెప్పాను నేను. అప్పుడు ఈయన మా ఆయన ఇంకా కొంతకాలమైనా సరే నేను వెయిట్ చేస్తాను, ఇద్దరం కలిసే తీసుకోవాలి, పరలోకి వెళ్ళాలంటే నేను ఒక్కడ వెళ్ళడం కాదు, మన ఇద్దరం కలిసి భార్యాభర్తలంగా ఏక మనస్సు కలిగి దేవుడిని తెలుసుకోవాలి, అంతవరకు నేను వేచి ఉంటానని చెప్పేసి ఈయనగా ఆఫ్ చేసేసాడు. వాళ్ళ తర్వాత కలిసి ప్రతిరోజు దేవుని వాక్యం వాళ్ళు వినడం, సేవకుడు కూడా దాని వివరణ గురించి మాకు తెలియజెప్పడం చేసిన తర్వాత ఇద్దరం ఒకే రోజు 2006లో ఇద్దరం ఒకే రోజు బాప్తీసం తీసుకున్నాం. ఇక్కడ కువైట్లో రక్షింపబడ్డాము. అప్పటి నుంచి కంటిన్యూస్గా దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టల, కంటిన్యూస్ సంఘానికి విషయాన్ని ఇంట్లో తెలియజేస్తున్నారా? ఇక్కడ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి, వీళ్ళకు వేరే వాళ్ళ ద్వారా తెలిసినప్పుడు కూడా వీళ్ళు బంధువులందరూ కూడా వీళ్ళు ఏదో మతం మారిపోయినారు అని చెప్పేసి. మీ అత్త మామగారు వాళ్ళ స్పందన ఏంటి? ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి, నేను వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియదు. అంతకుముందు తెలియదు? అంతకుముందు అంత పెద్ద అవగాహన వాళ్ళకి లేదు. అంటే నెట్టల ద్వారా మారారు అనేది ఎవరి ద్వారా తెలిసింది? వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. అమ్మ వాళ్ళకి, ఓ మీ మదర్ కి ఫాదర్ వాళ్ళకి, మీ తల్లిగారి కుటుంబానికి తెలిసింది. అవును, అత్త వాళ్ళకి నేను వచ్చిన తర్వాత చెప్పాను. నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చాను కదా, అప్పుడు చెప్పాను వాళ్ళకి వివరణ అంతా కూడా.
వాళ్ళు ఏం అబ్జెక్షన్ ఏం చెప్పలేదు. అమ్మ వాళ్ళకి తెలిసింది. అప్పుడు పాపను కూడా అన్నారంట, నువ్వు ఇంతమంది దేవుళ్ళు మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలక్క, పాప 2 అబ్బాయిలు. అందులో పెద్ద పాప పెద్దది అమ్మాయి. అమ్మాయి మీ పుట్టింటి వాళ్ళ దగ్గర ఊరింది. అందువల్ల అమ్మాయిని అన్నారు, మా అమ్మ వాళ్ళు మతం మారారు అని చెప్పేసి అన్నప్పుడు పాప చెప్పింది, ఇంతమంది మనకు ఉన్నారు కదమ్మా, ఎందుకు నదిగా మారినారంటే నిజదేవుడు అని సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడిని గురించినటువంటి సత్యం తెలిసినప్పుడు మనం ఆయన మార్గంలో వెంబడిస్తున్నాం, కానీ మనం మతం మారలేదు, ఒక మార్గం ఏది తెలుసుకున్నాము, ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాము అని చెప్పాను. తర్వాత కొంతకాలానికి అమ్మాయి కూడా ప్రభుని తెలుసుకుని రక్షించబడింది. ఇప్పుడు మళ్ళీ మీరు కువైట్ నుంచి ఇక్కడికి వచ్చారు. తర్వాత అక్కడ మతం మారిన తర్వాత వీళ్ళు మతం అనుకుంటున్న మార్గం మారిన తర్వాత యేసు ప్రభుని అంగీకరించి స్వీకరించిన తర్వాత మీరు కువైట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నేను అక్కడ ఉన్న ప్రతి ఒక్క 1 ఇయర్ మాత్రము ప్రభువుని గురించినటువంటి మార్గం గురించి తెలుసుకున్న తర్వాత నిజంగా జీవితంలో మర్చిపోలేదు. ఏంటంటే ఒక్క సంవత్సరం కంటిన్యూగా అక్కడ ఉన్నా. ఆ సంవత్సరం ఆదివారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఏదో ఒక సహవాసంలో కానీ అనేక చోట్ల దేవుని గురించి ప్రకటన చేయడం కావచ్చు, దేవుని గురించి సాక్ష్యం చెప్పడం, ఎక్కడ ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్న బయట ఉన్న దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుని యొక్క మాటలను చెప్పడము, వెళ్ళడము, ప్రేయరు, అట్లా ఉండేసి వచ్చాను అక్కడ 1 ఇయర్. నాకు అది పరిపూర్ణంగా నా హృదయంలో దేవుని యొక్క మాటలన్నీ కూడా బాగా అర్థమైంది. తర్వాత ఇంటికి వచ్చాను ఇండియాకి. బాప్టిజం తీసుకున్న తర్వాత ఒక సంవత్సరం రోజులు ఉన్నాను. అప్పుడు దేవునితో సహవాసం సువార్త ప్రకటించడానికి ఎక్కువ శాతం వేరే ఒక పాస్టర్ గాబ్రియల్ గారిని ఒక ఆయనే మమ్మల్ని ఎక్కువ శాతం దేవుని యొక్క నడిపించాడు. కువైట్ లో ఉంటారు. ఇంకొక పాస్టర్ వచ్చేసి బెన్నీ గారిని, వాళ్ళ కూతుర్లు కూడా టీపీఎం, వాళ్ళ 3 కూతుర్లు దేవుని సేవకు సమర్పించుకో. ఆయన ఏమి డౌట్లు వచ్చినా కూడా వెంటనే పోయి అడగడము, దాన్ని తెలుసుకోవడం. తర్వాత ఈ గాబ్రియల్ గారు అనే ఫస్ట్ అయితే ఆయన ఎక్కువ స్వార్థ పరిచయం చేస్తుంటాడు. ఆయనతో కూడా కలిసి రాత్రనక పగలనక అనేక సమయాల్లో అనేక గృహాలు కావచ్చు, సంఘాలకు కావచ్చు, అటు ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మా వాళ్ళతో కూడా కలిసి నేను కూడా వెళ్ళేదాన్ని. అట్లా అక్కడ ఎక్కువ భాష రాదు కదా, తెలుగు వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళకి. తమిళ వాళ్ళు విన్నారు, ఇప్పుడు కూడా విన్నారు వాళ్ళు ముస్లిమ్స్. తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వారు అక్కడ ఉంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వెళ్ళి చెప్పేవి. ఎడారిలో చాలా దూరం ఉంటుంది, 30-40 కిలోమీటర్ల దూరం ఉంటుంది, ఎడారిలో ఉంటారు వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ముస్లిమ్స్ అయితే వినరు అక్క, వాళ్ళకి చెప్పకూడదు కూడా అనుకుంటారు. వాళ్ళు అక్కడ ఇష్టపడరు. కానీ చర్చికి అవకాశము, స్థలము అన్నీ ఉంటాయి, చేసుకోవచ్చు, ప్రార్థన చేసుకునే దానికి. కాదు, ముస్లిమ్స్ కి సువార్త ప్రకటించు వాళ్ళు కూడా ఒక కుటుంబం 2 కుటుంబాలు ఉన్నారు అక్క. వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళు అక్కడ చర్చికి వస్తారు, కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. అట్లా నేను 1 ఇయర్ మాత్రం చాలా ఆధ్యాత్మికంగా చాలా విషయాలు తెలుసుకోవడం. అక్కడి నుంచి 2006లో మీరు బాప్టిజం తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? 2007లో వచ్చింటాను అక్క. 1 ఇయర్. తర్వాత నేను ఇండియాకి వచ్చేటప్పుడు అప్పుడు ఈ పిల్లల దగ్గర బ్రదర్ గారికి ఎందుకు అంత నచ్చింది అంటే, హిందూ మతంలో పుట్టి అప్పటికి వయసు ఎంత ఉంటుంది బ్రదర్ గారికి? 3 పిల్లలు కదా, 21 మా ఇంటికి పెళ్ళప్పుడు. సరే, ఒక 30 ఏళ్ల వయసులో ఇక్కడ పండగలు పబ్బాలు చేస్తూ, గుళ్ళకు పోతూ, మనం జాతరలు అన్నీ చేస్తాం కదా. పోయేటప్పుడు కూడా చేసి వెళ్ళాడు. అది ఎట్లా అంటే, ఇప్పుడు బయట పోవాలనుకున్నప్పుడు కొండకు రావడం, కులదేవతకు మొక్కుకోవటం, ఇట్లాంటివి చేస్తారు. పొంగల్ మొక్కుకోవటం అన్నీ చేసిపోతారు. ఇన్ని చేసి ఈ విధానంలో ఉన్న మనిషి మారడానికి ఏం కారణం అంటారు? దేవుని యొక్క ప్రేరణ తెలుసుకోండి. నిజ దేవుడు, సృష్టికి కర్త ఒక్కడే, దేవుడు ఒక్కడే. పోయేటప్పుడు అయ్యప్ప మాలాడేసి 40 రోజులు బహునిష్టగా ఉండి వెళ్ళాడు. అయ్యప్ప మాలేసి శబరిమల కూడా వెళ్ళాడు, చాలా నిష్ట నియమాలతో వెళ్ళాడు. భక్తిగా లేదు హిందూ విధానంలో మొత్తం కుటుంబం అంతా
హిందువులుగా మొత్తం కుటుంబం ఏంటి ఆ రాళ్ళ చెరువుపల్లి మొత్తం కూడా అందరు హిందువులే. అటువంటి చోట పుట్టి పెరిగినటువంటి వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది అని మీరు చెప్తున్నారు. అదేమంటే మనం ఇంతమంది దేవుళ్ళని పూజిస్తున్నాము, వీళ్ళేమో ఒకే దేవుణ్ణి పూజిస్తున్నారు, అసలు ఏంటిది అనే ఆలోచన వచ్చింది. ఆలోచనతోనే వెతుక్కొని ఒక్కొక్కటి చూడడము, ఆ సందర్భంలోనే ఒక చర్చి దొరకడము, తర్వాత ఒక బైబిల్ కూడా ఎవరో ఇవ్వడము కదా. బ్రదర్ గారికి బైబిల్ ఏం నచ్చిందని చెప్తారు? ఈ యోహాను సువార్త 14:6 మెయిన్. నేనే మార్గం సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేరు అని చెప్పి ఆయన చెప్పిన మాట. మనం వెళ్ళాల్సిన తండ్రి యొద్దకే కదా. ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఈ లోకం అశాశ్వతము కాబట్టి మనము ఆ మార్గంలో ప్రయాణం చేయాలా. అంటే మీరు హిందూ గ్రంథాలను కూడా అక్కడ చదివారు? నేను ఎక్కువ చదివలేదు కదా, మా ఆయనకి మాత్రం బాగా చాలా వరకు చదివినప్పుడు ఈ వాక్యం ఎక్కువగా మీ బ్రదర్ గారిని ఆకర్షించింది. అంటే బ్రదర్ గారికి ఒక అవగాహన ఏర్పడడానికి, దేవుడు అంటే ఏమిటని ఒక అవగాహన ఏర్పడడానికి యోహాను 14:6 ఉన్నటువంటి నేనే మార్గము సత్యము జీవం అనేటువంటి మాట బ్రదర్ గారిని ఎక్కువగా ఆకర్షించిందని మీరు చెప్తున్నారు. తర్వాత బైబిల్ చదవటం, అప్పటి నుంచి పాస్టర్లతో చర్చించడం జరగడం. సో బాప్టిజం కూడా మీరే వెళ్ళి అడిగి తీసుకున్నారు? ఎవరు మనం బలవంతం చేసి ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే బాప్టిజం ఇచ్చే ముందర ఒక స్టడీ లాగా ఏమన్నా ఇస్తారా? చెప్పారు. రక్షణ అంటే ఏంటి నేను చెప్పాను కదా. ఒక సేవకుడు మా ఆయన పోయి అడిగినప్పుడు రక్షణ కావాలని చెప్పి బాప్తిసం కావాలని వెళ్ళినప్పుడు నేను కొంచెం దూరంగా నిల్చున్నాను, ఒక సహోదరు చెప్పింటే. అప్పుడు ఆయన ఆవిడ లేదని అడగడం, అప్పుడు ఉంది కానీ దూరంగా ఉంది. అంటే జనరల్గా దీన్ని మీరు చెప్పేదాన్ని బట్టి భర్తకు అడిగినంత మాత్రాన వెంటనే ఇచ్చి భార్యతో కూడా మాట్లాడి ఇద్దరు తీసుకోండి అని చెప్తారు. అలాగే ఒకవేళ భార్య వెళ్ళినా కూడా భర్తను కూడా పిలిపించి మాట్లాడి ఇస్తారు. ఏదో వచ్చినారు కదా అని నేరుగా తీసుకెళ్ళిపోయి ఏ తొట్లోనో ముంచి నెలలు కౌన్సిలింగ్ ఇస్తారు. ఇక్కడ సత్యాన్ని గురించి చెప్తారు. మనం పూర్ణంగా మనం అంగీకరించినాము, మాకు రక్షణ కావాలి అని మనము అడిగినప్పుడు వాళ్ళు బాప్టిజం స్టడీ అంటారు దాన్ని. అది ఇచ్చిన తర్వాత కూడా అడుగుతారు, ఇప్పుడు కూడా ఇష్టం లేకపోతే లేచి వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్తారు. అవును, ఇష్టపూర్వకంగా తీసుకో మనకు చెప్తారు. యేసు చెప్పింది కూడా అదే. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి. మారు మనసు అనేది ఏంటంటే మనం ముందు ఏదైతే నమ్మామో కూడా బాప్తిసం గురించి బలవంతంగాను మారు మనసు లేని వారికో సువార్త అంటే తెలియని వారికో అది తీసుకోవడాన్ని బైబిల్ కూడా ప్రోత్సహించడం లేదు. బైబిల్ సువార్తను అర్థం చేసుకోమంటుంది, నమ్మమంటుంది. నమ్మకపోతే సమస్య ఉంది అని చెప్తుంది. కానీ మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వచ్చేయండి అలా ఉండదు. అది రక్షణే కాదు కదా. రక్షణ అంటే మనము సత్యం తెలుసుకుంటే ఎందుకనో తెలియదు. ఈ రోజుల్లో ప్రతి నగరంలో పట్టణంలో లేదు, ఓ మోస్తరు మండలాల్లో పల్లెల్లో కూడా సువార్త చెప్పడానికి వెళ్తారు కదా. అంటే యేసు ప్రభు ఇదిగో మీరు చెప్పినట్టే నేనే మార్గం సత్యము జీవము అని అన్నాడమ్మా తెలుసుకోండి అని యోహాను సువార్త పత్రికో మత్తయి పత్రికో లేదా చిన్న నూతన నిబంధనలో ఇస్తారు. క్రిస్టియన్స్ అంతకంటే ఏం జరగదు. అది ఇవ్వడము అనేది క్రైస్తవ మత వ్యాప్తి కాదు, అది సువార్త. అందరూ చేస్తారు కదా సహజంగా. ఇప్పుడు మనకు ఇస్కాన్ వాళ్ళని చూస్తున్నాం కదా, వాళ్ళు కూడా ఇట్లా వీధుల మీద వచ్చి భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలు ప్రింట్ చేసి ఫ్రీగా పంచుతున్నారు. అట్లాగే ఈ మధ్య నేను చూశాను, రామచంద్ర మిషన్ అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ తిరుపతిలో కెటి రోడ్లో. వాళ్ళు కూడా వాళ్ళ మనుషులు వీధుల్లోకి వచ్చి వాళ్ళ పత్రికలు చిన్న చిన్నవి ఇచ్చి మాట్లాడుతున్నారు.
అట్లాగే ఓం శక్తి అంటారు, ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి. వాళ్ళ వైపు మనుషులు కూడా వచ్చి ఇస్తున్నారు. అట్లాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు కూడా ఇంటింటికి వచ్చి తిరుచానూరులో కూడా చూసాం, వచ్చి ఇవ్వడం మనం చూసాం. వీళ్ళందరూ చేసినప్పుడు సమస్య రాలేదు. సమస్య అనేది క్రైస్తవులతో మాత్రమేనని ఈ మధ్య కొంతమంది అదే పని కట్టుకొని మాట్లాడుతూ జనాలను రెచ్చగొడుతున్నారు కదా. అసలు ఇది సత్యానికి దగ్గరగా ఉందా, వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు మనం అసలు క్రైస్తవ్యం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది సత్య దూరము అని మనం అనుకుంటాం, తెలుస్తుంది. వాస్తవానికి ఇది జరగదు అనేది అందరికీ తెలుసు. కానీ ఎందుకని వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనిపిస్తోంది మీకు? ఈ సత్యము అందరూ పత్రికలు పంచుతారక్క. వాళ్ళు రకరకాల వాళ్ళు కూడా మనకి ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతూ ఉంటారు, గుళ్ళు కట్టేవాళ్ళు. ఆ విధంగానే మనము యేసు ప్రభుది కూడా ఇచ్చినప్పుడు చదవడం ద్వారా వీళ్ళు మార్పు చెందుతారేమో భయపడుతున్నారేమో తెలియదు. అయ్యుండొచ్చు. ఎందుకంటే బహుశా నిజమైన ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్న వాడికి మాత్రమే మారే అవకాశం ఉంది. మామూలు వాళ్ళు ఎందుకు అర్థం కాదు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంట్లోనే ఉంటాయి, దాన్ని చదవకపోయినప్పుడు అర్థం కాదు. చదివి అన్వేషణ అనేది చేసినప్పుడు మాత్రమే. కానీ దేవుడు అందరికి తెలియజేయండి అన్నాడు. వింటే వాళ్ళు తెలుసుకుంటే రక్షింపబడతారని. ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఏమిటంటే జనాల్లో ప్రభువు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అన్నాడు. సువార్త అంటే ఏమీ లేదు. నువ్వు చేసిన పాపాలని అయ్యయ్యో నేను కడుక్కోలేను, నేను ఈ పాపాల వల్ల నశించిపోతానని భయపడద్దు, నీ పాపాలు క్షమింపబడును, నువ్వు మారు మనసు పొందితే చాలు. ఆ మొక్కే. అది మత ప్రకటన, మత ప్రచారం ఎలా అవుతోంది అనేది ఒక అర్థం కాని విషయము. పైగా కావాలనే దీన్ని ఎవరో రెచ్చగొట్టి జనాల్లోకి తీసుకెళ్ళి క్రైస్తవ్యం మీద అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారనేది అనిపిస్తుంది. మనం సిస్టర్ రాణి గారితో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఒక నియమ నిష్టలు కలిగినటువంటి ఒక సాధారణమైనటువంటి హిందూ కుటుంబంలో జన్మించినప్పటికీ కువైట్ వెళ్ళినప్పుడు అక్కడ ఇంత బహుదేవతారాధన నుంచి మనం వచ్చి ఉన్నాము. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటి, ఒకే ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఇది ఏమి అన్న ఒక చిన్న ఆలోచనే పునాదిగా ఒక సత్యాన్ని అన్వేషించడం వల్ల అనేక విషయాలను గ్రహించి పాస్టర్లతో అప్పుడప్పుడు మాట్లాడి అనుమానాలు తీర్చుకొని, అంటే చర్చల ద్వారా పాస్టర్లతో సంభాషించటం ద్వారా తన్ను తాను మలుచుకొని మారు మనసు పొంది క్రైస్తవ్యంలోకి క్రీస్తును అంగీకరించి క్రైస్తవ్యంలోకి ప్రవేశించి బ్యాప్టిజం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ విధంగా బ్రదర్ పెంచిరెడ్డి గారు, తర్వాత సిస్టర్ రాణి, వీరిద్దరూ కూడా క్రీస్తును అంగీకరించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మరి మీరు తిరుపతి వచ్చిన తర్వాత ఇక్కడ మీ పుట్టింటి వాళ్ళ యొక్క స్పందన, అత్తింటి వాళ్ళ స్పందన, ఇతరత్ర బంధువుల యొక్క స్పందన ఎలా ఉంది మీ పట్ల? దేవునికి స్తోత్రం. ఇక్కడ తిరుపతికి నేను కువైట్ నుంచి వచ్చేటప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సహాయంతో నేను నా యొక్క బంధువులకు అందరికి కూడా తెలియజేయాలి ప్రభువాని గురించి అని చెప్పి ప్రార్థన చేసుకుని వచ్చా. ఇక్కడికి వచ్చిన పోరాటం ఉంటుందని తెలుసు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ తిరుచానూరులో అమ్మ వాళ్ళు ఉంటారు. మొదట్లో అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడున్న నేను ముండిపోయిన విధానం వేరు, ఇప్పుడు వచ్చింది వాళ్ళకు వేరుగా అనిపించింది. అనేక రకాల ప్రశ్నలు వాళ్ళు వేశారు. నాకు తెలిసింది, నా సత్యాన్ని తెలియజేస్తా. తర్వాత ఒకరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు మా నాన్న, నువ్వు ఇక్కడ గ్రంథం చదవద్దు,
ఇక్కడంతా మేము మతం మారినాం అనుకుంటారని చెప్పేసి ఆయన ఆలోచన చెప్పాడు. కానీ నేను దేవుని యొక్క మంచి మాటలు చదువుకుంటున్నాను అని చెప్పి చెప్పినప్పుడు ఒక సహోదరి వచ్చి చూసి, అక్క మీరు ప్రభువుని అంగీకరించారా అని చెప్పి అమ్మాయి తెలిసిన స్నేహితురాలు ఉంది, పరిచయం చేస్తానని చెప్పి తీసుకెళ్ళి పరిచయం చేసింది. ఆ విధంగా తిరుపతిలో టీపీఎం సంఘానికి వెళ్ళడం జరిగింది స్టార్టింగ్లో. తర్వాత అసలు అమ్మ వాళ్ళకు కానీ అత్త వాళ్ళకి కానీ అందరికి కూడా, మా చెల్లెళ్ళకి కావచ్చు, మా పిన్నమ్మలు కావచ్చు, మా బంధువులందరికీ కావచ్చు, ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు ఏమనుకుంటారని తర్వాత విషయంగా నేను ఏం తెలుసుకున్నానో వాళ్ళకందరికి కూడా దాదాపు చెప్పిన వివరణ చెప్పిన. నేను తెలుసుకున్న సత్యం వరకు నేను ఎక్కడ కూర్చున్నప్పుడు ఏ యొక్క కార్యానికి వెళ్ళినా కూడా నిజమైన దేవుడు ఒకడు ఆయన జనరల్ గా అడుగుతుంటారు కదా ఎందుకు చెప్పి అప్పుడు నేను వాళ్ళకు చాలా వరకు చెప్పాను. అక్కడ నాకు తెలిసినంత మటుకు అందరికి కూడా నేను తెలియజేసాం. వాళ్ళ నుంచి కూడా విరోధంగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకు కొంతమంది మీకు డబ్బులు ఇచ్చారా, లేకపోతే ఎందుకు మారారు, లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా మార్చినారా, లేకపోతే ఎందుకుగా మీరు ఇంత ఎక్కడుండి ఈ విధంగా ఉండి అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఆ విధంగా ఎందుకు వెళ్ళారంటే, ఇప్పుడు మాకు డబ్బులు ఇచ్చింటే ఇప్పుడు మీరు కూడా రండి, మీకు కూడా ఇచ్చే వాళ్ళు ఇట్లనే ఇస్తారు కదా, డబ్బు వద్దనుకునే వాళ్ళు ఎవరు లేరు, అందరికి కూడా అవసరమే కాబట్టి మీరు కూడా రండి చూడండి, మీరు కూడా తీసుకోండి అని కూడా నేను తెలియజెప్పడం జరిగింది. మా బంధువులు చాలామంది ఆ విధంగా ప్రశ్నించినారు. నేను మా నాన్న అన్నప్పుడు కూడా నేను ఒక మాట చెప్పాను, నాన్న నాకు శరీరానికి మాత్రం నువ్వు తండ్రివి, దేవుడు ఆత్మ, ఆయన నీ లోకాన్ని విడిచిపోయిన తర్వాత ఎల్లప్పుడూ ఉండే స్థలానికి వెళ్ళాలి ఏంటి, ఆయన అడుగుజాడలు నడవాలా, ఆయన ఎవరో అర్థమైన తర్వాత ఆయన్ని వెంబడించాలా, అందుకోసమే నేను ఆయనతో సహవాసం చేస్తున్నాను అని చెప్పి వాళ్ళకి కూడా చెప్పాను నేను ఆ రోజుల్లో. కానీ విన్నారు, కానీ ఎవరు వెంబడించలేదు. కానీ దాదాపు చాలామందికి తెలియజేస్తాను. ఆ విధంగానే వీళ్ళు కొంచెం ఇట్లా మా అత్తమ్మ మాత్రం, మా మామ ఆయన చాలా భక్తి వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తి. దాదాపు 60 లక్షలు రామకోట రాశారు. దాదాపు 1 కోటి రాస్తే హిందువుల్లో రామకోట రాయాలి అనుకుంటారు, చనిపోయి 1 కోటి రాస్తే నేను దేవుని దగ్గరికి వెళ్తాను అన్నటువంటి ఆయన నమ్మకము. నైట్ కూడా 12 కూడా ఆయనకి మెలకు వస్తే 12 కూడా ఈ విధంగా టేబుల్ ఒకటి తయారు చేయించుకొని దాని మీద కూర్చొని రాసేవారు. చాలా బుక్స్, కొన్ని వందల బుక్స్ రాశారు. ఆ విధంగా ఆయన రాసుకుంటూ ఉన్నటువంటి ఆయన, మా అత్తమ్మకు చదివే రాదు, ఆమె మామూలుగా భక్తి అంతేగాని ఆయన నేను ఒకరోజు మామకు దేవుని గురించి చెప్పినప్పుడు, ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నువ్వు ఒక్కడివే ఇప్పుడు ఏ గ్రంథం రాసుకుంటున్నావు, నీ ఆత్మ ఒక్కటే వెళ్ళడానికి మాత్రమే నువ్వు ఇవన్నీ రాస్తావు, కానీ నీతో ఉన్న ఈ సహవాసంతో భార్యగా జీవిస్తున్నటువంటి అతను కూడా ఒకరోజు కూడా నువ్వు ఇలా ఉండు ఏం చెప్పలేదు కదా నువ్వు ఒకరోజు కూడా. కానీ బైబిల్ అలా చెప్పలా, మనం తెలుసుకుంటూ అనేకుల్ని మార్గంలోకి నడిపించండి, ఈ యొక్క మంచి మార్గంలో నడిపించండి అని చెప్పి. ఇప్పుడు మేమే తెలుసుకున్నామో, మేము తెలుసుకొని మేము ఉండలేము. ఎందుకంటే ఇది మంచిది అని తెలిసిన తర్వాత 10 మందికి ఇక్కడే లోకల్లో ఒక షాప్లోనైనా ఒక మంచి వస్తువు దొరుకుతుంది అంటే అది మనం తెచ్చుకోవడమే కాకుండా అనేకులకి తెలియజేస్తాం. ఒక చిన్న వస్తువే ఇట్లాంటిది ఎల్లప్పుడూ ఉండేటువంటి జీవితం ఒకటి ఉంది అని తెలిసినప్పుడు అక్కడికి మనం వెళ్ళడం కాకుండా అనేకుల్ని నడిపించాలా అనేది ఆ సత్యం తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు మీరు తెలుసుకోండి అని కూర్చున్నా ఇంట్లో ఉన్నప్పుడు మా అత్త దగ్గరగా ఉంటుంది నాకు మంచిగా, ఆమెకు ఎక్కువ చెప్పేదాన్ని నేను. ఆమె చెప్పి అప్పుడు వినడం అంటే మామగారికి కోడలికి మధ్య అత్తకి కోడలికి ఉన్నంత సన్నిహిత సంబంధం ఉండాలి కదా. అయినప్పుడు మా ఆయన చెప్పేవాడు వాళ్ళ నాన్నకి ఫోన్ల ద్వారా, అక్కడ ఎవరో సేవకులు ఉన్నా లేకపోతే ఆయన కూర్చొని ఏదో ఒక సందర్భంలో పాయింట్ తీసుకొని దానికి వివరించి చెప్పడము అట్లా పదే చెప్పేవాడు. ఎక్కువసార్లు ఇదే మాట్లాడుకునేవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు. మేము ప్రతిరోజు దేవుని గురించి మాట్లాడుకుంటా ఉండేది, వాళ్ళు కూడా అదే చెప్తా ఉండేటప్పుడు మా అత్తకు మొదట్లో ఆమె విశ్వసించింది, ఆమె తొందరగా అంగీకారానికి వచ్చింది. నన్ను బలవంతం చేయలేదు. నేను వెళ్ళేటప్పుడు ఇలా ఉన్నావు, తిరిగి వచ్చిన తర్వాత మరి ఉండాలి కదా అనేసి బలవంతం చేయలే. అంటే మీ పుట్టింటి వాళ్ళ అంత మాత్రం కూడా వాళ్ళైతే వ్యతిరేకించలా. అత్తమ్మ చాలా నిజంగానే చివరి వరకు కూడా వెంబడించింది. మళ్ళీ ఆమె కంటిన్యూగా ఉండింది. తర్వాత దేవుని గురించి నేను చాలా సందర్భాల్లో చిన్న కథగా అర్థమయ్యే రీతిలో అట్లా చెప్పినప్పుడు ఆమె ప్రార్థన చేసుకోవడం ప్రారంభించింది. విగ్రహాలు అట్లే పెట్టేసి
ప్రార్థన చేసుకుంటాను ఏంది దేవుడు ఒక్కడేనని చెప్పి అట్లా ఆమె కూడా చర్చికి వెళ్ళడం ప్రారంభించింది. తర్వాత ఆమెతో కూడా మావయ్య వెళ్ళేవాడు. మావయ్యకు మా ఆయన ఫోన్ ఆయన అంగీకరించకపోయినా మారకపోయినా భార్య కొరకు వెళ్ళేవాళ్ళు. సుమారుగా 10-15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కూడా ఉంటుంది. ఉదయం బయలుదేరి వెళ్ళి మళ్ళీ సాయంకాలానికి రిటర్న్ అయిపోయేవాళ్ళు. మేము ఉన్నా లేకపోయినా ఆమెకు చెప్పిన దాన్ని బట్టి ఆమె ఆయన కూడా అట్లా ఇద్దరు కలిసి వెళ్తా వచ్చారు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత తిరుపతికి వచ్చినప్పుడు ఒక సందర్భంలో అక్క చాలా ఆమెకు బాగా వచ్చింది, కడుపు నొప్పి పట్లు వచ్చింది. అప్పుడు నేను ఒకసారి మీ అత్తగారి పేరు చెంగమ్మ, మామగారి పేరు నరసింహారెడ్డి. అట్లా అట్లా విశ్వసించింది దేవుడు స్వస్థత ఇస్తున్నాడు అని చెప్పి కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకోవడం, బలమైన విశ్వాసాన్ని కలిగింది. ఒకసారి ఒక సందర్భంలో కిడ్నీలో రాయి ఊనింది. అది ఆమె దేవుడితో ప్రభావం ఇస్తే బాగా చేయలేకపోతే వదిలేసేయి నన్ను అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళను అనుకొని ఆ విశ్వాసంతో గట్టి నమ్మకంతో ప్రార్థన చేసుకోలేదండి. ఆ సందర్భంలో రాయి వచ్చేసింది, అట్లా దేవుడిని అప్పుడు బలంగా ప్రభుతో నేను ఈయన కొరకే జీవించాలని ఆమె నిర్ణయించుకునేది. మామ కూడా వెంబడించేవాడు, కానీ బైబిల్ గ్రంథం ఆయన కూడా చదివాడు. గ్రంథం అంతా ఎప్పుడైతే మా ఆయన పదే చెప్పాడో నన్ను కూడా అనేక ప్రశ్నలు వేసేవాడు. కానీ నేను చెప్పాను పెద్దగా అంగీకరించేవాడు కాదు. నువ్వు కూడా మీరు ఏం తెలియని వాళ్ళు కూడా నాకు చెప్పేవాడు అన్నట్టు భావన ఎక్కువ ఉండేది ఆయనకు. కానీ ఈయన మా ఆయన చెప్పేవాడు. అప్పుడు ఇద్దరు కలిసి చర్చికి వెళ్తా వచ్చినారు. తర్వాత ఒకసారి తిరుపతికి వచ్చినప్పుడు నేను పాప చిన్నప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, మీరు ఈ దేవుడి కాడికి వెళ్ళాలనుకున్నది కూడా ఇంటికి వచ్చిన తర్వాత నేను కూర్చున్నప్పుడు లేచినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో దేవుని వాక్యం 6వ అధ్యాయంలో మీ పిల్లలకు కూర్చున్నప్పుడు లేచుకుని బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దేవుని గురించి తెలియజేయండి అని చెప్పి దేవుని చెప్పిన మాటలు కథల రూపంగా చిన్న కథలు బయటకు వచ్చినప్పుడు అక్కడ తయారు చేస్తున్నటువంటి ఆకారాలు ఇవన్నీ మనుషులతో చేయబడ్డాయి. మా దేవుడు ఇలాంటి వాడు కాదు, దేవుడు సమస్తానికి ఆధారపోతాడని తెలియజేయడం అయితే చేయనప్పుడు వాళ్ళు కొంచెం విశ్వాసానికి వచ్చారు. పాప కూడా దేవుడిని నమ్మి మళ్ళీ తర్వాత పాప, మా అత్తమ్మ, మావయ్య కూడా ఊరికి వచ్చాడు. ఆయన సంఘానికి మాత్రం కంటిన్యూ వెళ్ళేవాడు, బాప్తిసం దగ్గరకు రాను. ఒకనొక రోజు మేము నేను దేవుణ్ణి ఇంకా తప్ప నాకు వేరే వద్దు అని మా అత్త రెడీ అయిపోయింది. పాప కూడా రెడీ అయిన తర్వాత మామ కూడా మీరు ఏం తెలియనటువంటి మీరే పరలోకం పోతాము అని చెప్పి ధీమాగా చెప్తున్నారు. మేము దేవుడిని వెంబడించి నేను అన్నీ తెలుసుకుంటున్నాను, తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి నేను ఎందుకు వద్దట, నేను కూడా ఆ మార్గంలో నేను వస్తున్నానని చెప్పి ఆయన కూడా ఇద్దరు ఒకే స్టడీ ఇచ్చుంటారు కదా. ముందు కంటిన్యూగా ఆయన ఎన్ని రోజులు చర్చికి వెళ్తున్నాను కదా. చర్చికి నువ్వు నమ్మి తీసుకుంటున్నావా అని చెప్పి నేను పరిపూర్ణంగా ఆయన విశ్వసించి నమ్మాను. అప్పటి నుంచి ఆయన కూడా కంటిన్యూగా బైబిల్ గ్రంథం చదవడం. కానీ ఆయన గురించి కూడా మా ఇంట్లో వాళ్ళు మా బంధువులందరూ కూడా మాట్లాడినారు. ఏమంటే కోడలు వచ్చింది 60 కోట్లు రామకోట రాసిన తర్వాత ఆయన 60 లక్షలు రాసిన తర్వాత ఆయన వదిలేసి ఈ విధంగా చేసింది అని చెప్పి కూడా వాళ్ళు అనుకున్నారు. కానీ మళ్ళీ ఒక రోజు నేను సాక్ష్యం చెప్తాను, వాళ్ళు హృదయపూర్వకంగా మారి వెంబడించారు. వాళ్ళు తర్వాత గ్రంథాన్ని చదివినాడు. ఆయన చదివి అనేక ప్రశ్నలు వేసేవాడు. వాళ్ళ సేవకులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రశ్నించేవాడు, నాతో కూడా మాట్లాడారు. అట్లా ఆయన ఇద్దరు కూడా పరిపూర్ణంగానే దేవుడు అభ్యంతరాలు లేవనెత్తేవాళ్ళ. ఎట్లా అంటే ఆయన కొంచెం శాఖాహారి కదా, ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు మాత్రం ప్రశ్నించేవాడు. మీరు ఒక దేవుని సహవాసము అని చెప్పి చర్చిలోనే మాంసం తింటున్నారు, అది నాకు నచ్చలేదు అని చెప్పి మాత్రం చాలా మంది చెప్పాడు. మాంసాహారాన్ని బాగా విమర్శించి ఆయన తినేవాడు కాదు, ఆ విధంగా చేయడం తప్పు అని చెప్పి సేవకులు వచ్చినా చెప్పేవాడు, వాదిస్తా వచ్చాడు అన్నమాట. తర్వాత ఆయనకు కిడ్నీల ప్రాబ్లం వచ్చింది. కొద్ది కాలం తర్వాత వాళ్ళిద్దరు బాప్తిసం తీసుకున్నారు. కానీ ఇద్దరు దేవుళ్ళ సహవాసంలో కంటిన్యూ చర్చికి ఎక్కడికైనా వచ్చేవాళ్ళు. మేమున్నా లేకపోయినా వాళ్ళు కంటిన్యూ అయిపోతూ వచ్చినారు. తర్వాత మామయ్యకి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కూడా చాలా మంది మాట్లాడినారు, మీకు దేవుడు దగ్గరికి వెళ్ళారు, అడిగా అట్లా కూడా ప్రశ్నించినారు. అప్పటికి కూడా ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఆ విధంగా ప్రశ్నించే వాళ్ళకి నన్ను కూడా అంటుంటారు, మీరు ప్రార్థన చేసుకుంటారు కదా, మీకు ఏ జబ్బులు రాకూడదు కదా అని. ఇక్కడ మనం ఒక మాట చెప్పాల్సి ఉంది. ఏమంటే ఎంత భక్తిగా ఉన్నవాడికైనా ముసలితనం రాదా, వృద్ధాప్యం రాదా? అంటే మానవ దేహానికి
బాల్యము, కౌమార్యము, యవ్వనము, వృద్ధాప్యము సహజము. అలాగే దేహం అంటూ ఉంటే దానికి అప్పుడు ఎప్పుడు ఏదో ఒక వ్యాధి రావడం సహజం, మరణం రావడం సహజం. భక్తిగా ఉన్నవాడికి వ్యాధి రాదు, మరణం రాదు, వృద్ధాప్యం రాదు అని ఎక్కడైనా చెప్పబడిందా? సహజంగా అది ఎవరికైనా, ఎంత భక్తుడికైనా, ఏ మతంలో ఉన్నా మరణము జన్మించిన తర్వాత మరణించకుండా ఎట్లా ఉంటాడు? ఖచ్చితంగా జరుగుతుంది. అనవసరంగా ఏదో అనాలి అని అనడం తప్ప అది అనవసరమైనటువంటి మాటలు. అందుకంటే దాన్ని వేరే భాషలో చెప్పడం. అనేది దేవుడు నమ్మిన వారికి వస్తుంది, నమ్మని వాళ్ళకి వస్తుంది, లోకంలో వాళ్ళకి వస్తుంది, బయట వాళ్ళకి. కానీ విశ్వాసం ద్వారా కొన్ని అద్భుత కార్యాలు దేవుడు సందర్భానుసారంగా జరిగిస్తాడు. అద్భుతం అంటేనే ఏమి, ఎప్పుడో ఒకప్పుడు జరిగేది, అది ఏ అత్యంత అవసరం అనుకున్నప్పుడు జరిగించేది. అది చెప్పినప్పుడల్లా, నోరు తెరిచినప్పుడల్లా. అంటే అట్లా మామయ్యకి ఇక్కడ ఒక సందర్భంలో ఆయనకు పెరాసిస్ వచ్చింది నైట్ టైం. కరెక్ట్. ఆ వచ్చినప్పుడు కూడా అప్పుడు అందరం దేవుడికి పెట్టి ప్రార్థన చేసాము. కానీ ఆయన అది ఆయనకు ఆశ్చర్యంగానే భావించాడు. కొద్ది రోజుల కాలం విశ్వాసంతో ప్రార్థన చేసుకో, దేవుడి మీద ఆధారపడు, మందులు మంచిగా వేసుకో, దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పినప్పుడు అది అదప్ప ఆయన లేచి మళ్ళీ మంచిగా చేశాడు. అతమకు దేవుడు ఒక గొప్ప అర్థం. మా ఆయనకు కూడా దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించాడు. కానీ మనం ప్రభు దగ్గరికి అయితే మేము వెళ్ళింది దేవుడు స్వస్థత కోసమో, లేకపోతే ఇంకేదో మాకు ధనం ఇస్తాడనో, లేకపోతే ఏదో గొప్ప కార్యాలు చేస్తాడనో వెళ్ళలేదు. కానీ నిజ దేవుడు ఎవరో అని తెలుసుకొని వెళ్ళాం. కొద్ది కాలం ఆయన కూడా బ్యాక్ పెయిన్, భయంకరంగా బ్యాక్ పెయిన్, ఆపరేషన్ కు ఒకసారి ఆపరేషన్ అయింది. తర్వాత మళ్ళా ఆపరేషన్ చేస్తేనే తప్ప లాంటి బాగు కదా డాక్టర్ చెప్పేశారు. ఒకరోజు బ్యాగ్లో బట్టలని సర్దుకొని హాస్పిటల్కి వెళ్ళి, ఆ రోజు ఎందుకో ఆ డాక్టర్, ఈయన చేసే డాక్టర్ లేడంట ఆ రోజు. అందుకని రిటర్న్ వచ్చినాడు. రిటర్న్ వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నాడు, వద్దు అనుకొని నేను కార్యం చేస్తానులే, నిదానంగా చూద్దామని. తర్వాత ప్రభుని తెలుసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళడం, అనుకోకుండానే అసలు స్వస్థత కావాలని అని, దేవుడు స్వస్థత చేస్తాడు కాబట్టి ఆయన అడగాలని కానీ ఊహకే లేదు. కానీ ఒక సందర్భంలో దేవుడు ఒక ప్రార్థనా సహవాసంలో విశ్వాసంతో ప్రార్థన చేసుకుని బాగా చేసావు అని నమ్మి ఒక సాక్ష్యం కూడా చెప్పాడు అక్కడ. చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడుముల సమస్య మాత్రం 100% ఇప్పటికి లేదు. మళ్ళీ ఎంతో పరిచర్యలో కావచ్చు, అనేకంగా తిరుగుతానే ఈ రోజు వరకు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ. కువైట్ లో ఉద్యోగం చేస్తున్నారు కదా, చేస్తున్నారు. అది గొప్ప అద్భుతం. దేవుని నామానికి మహిమ, మనం దేవుని నామానికి మహిమ అని పదే పదే స్తోత్రించాల్సిన విషయాలు ఇవి. ఆలోచిస్తే ప్రతి వ్యక్తికి కూడా అట్లాంటి అనుభవాలు ఎప్పుడో ఒకప్పుడు ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఇప్పుడు బ్రదర్ గారు మీరు హిందూ గ్రంథాలు కూడా చదివినారు అని చెప్పినారు కదా, ప్రభువే శ్రేష్ఠుడు అనేది ఎలా అనిపించింది? అనేక మంది చరిత్రలు చదివినప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానం కావచ్చు, చెప్పిన మాటలు కావచ్చు, మానవాళికి ఇచ్చిన ఆదర్శంగా ఉండే విధానం కావచ్చు, అవన్నీ చూసినప్పుడు మన ప్రభువులాగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కనిపించలే. అంటే ఆ రకంగా ఆ జీవితం కావచ్చు, ఆ మార్గం కావచ్చు, ఆ యొక్క కనికరం కావచ్చు, ఏ విషయంలోనూ ఆ విధంగా ఎవరైనా కనిపిస్తే ఎందుకు వెళ్ళాలనుకుంటాం అక్క. ఆ విధంగా ఇంతమంది దగ్గర అనిపించుకొని ఎన్నెన్నో మాట్లాడి. నిజమే కదా, ఇప్పుడు బంధువులందరూ కూడా వేరే డిఫరెంట్ గా చూస్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ చూపులు వెంటాడుతూ ఉంటాయి. వీళ్ళు మారిపోయారంట, వీళ్ళు ఏమవుతారో అన్నట్టు. కొంతమంది అయితే ఏదో దొరికినట్టుంది చిల్లర, అందుకే పోయినారనే వాళ్ళు. అంటే రకరకాల మనుషులు అన్నమాట, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వీటన్నింటినీ ఎదుర్కొని ప్రభుతో ఉండాలని అనుకోవడం అంటే ఏదో ఒక బలీయమైన కారణము, ఒక తృప్తి, ఒక సమాధానం మనకు దొరకకపోతే మనం వెళ్ళాలి కదా. ఎప్పుడు లేనటువంటి ఒక నెమ్మది, హృదయంలో గొప్ప శాంతి. నిజంగా ప్రభువుని అంగీకరించిన దినం నుండి ఈ దినం వరకు ఏ కార్యాలు కావచ్చు, ఏ విషయాల్లోనైనా దేవునితో ఉన్నటువంటి సంతోషం ఎక్కడ లోకంలో ఎవరి దగ్గర పోయినా, ఏ ప్రజల మధ్య కూర్చున్నా ఉండదు.
నేను మా ఆయనగా మాట్లాడుకున్నా కూడా ఫోన్లో ఇన్ని మాటలు మాట్లాడుకుంటే ఇంటి విషయాలు ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటే దేవుడి గురించి ఒక అర్ధగంట మాట్లాడుకుంటాం. ఇప్పటికి కూడా ప్రతిరోజు కూడా దేవుడి గురించి ఒక అధ్యాయంలోనూ ప్రతి వివరణ తెలుసుకోవడం కానీ ఇదే మాట్లాడుకున్నాం. అందువల్ల హ్యాపీగా మనశాంతిగా ఈ లోక ధనం కాకుండా దేవుడితో కలిగి ఉన్న సంతోషం కంటే ఎక్కడా సంతోషం లేదు అని మాత్రం మేము గ్రహించగలిగినాం. అది నిజ క్రైస్తవు అంటే నిజంగా క్రైస్తవ్యమును స్వీకరించిన వాళ్ళందరిలోనూ అనుభవం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మీ బంధువులు శుభకార్యాలకి, వివాహము లేదా గృహప్రవేశము లేదా పిల్లలకి పేరు పెట్టేది, గుండు కొట్టేది, ఇటువంటి వాటికి పిలుస్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఎవరన్నా చనిపోయినప్పుడు తర్వాత దినం శ్రాద్ధ కర్మలు చేస్తాం మనం, పెద్ద దినం చిన్న దినం అని. ఇటువంటి వాటికి పిలిచినప్పుడు పిలుస్తుంటారా? పిలుస్తారు. పిలిచినప్పుడు మీరు వెళ్తారా? వెళ్తానక్క. అంటే వాళ్ళ బంధువులందరిలో మనం ఒక్కరమే దేవుని గురించి మార్పు వచ్చింది. కానీ అటువంటి వారందరికీ కూడా దేవుడు మనకు ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. ఆయా జాతుల్లోనూ ఆయా భాషల్లోనూ కొంతమందిని ఏర్పాటు ఎందుకు చేసుకున్నాడంటే ఆయన నామాన్ని ప్రజల్లో మనం తెలియజేయాలనేదే కదా ఆయన ఉద్దేశము. మనం వెళ్లకుండా మనం సపరేట్గా ఉండడం ద్వారా మనం వాళ్ళకు దేవుడి గురించి ఎలా తెలియజేస్తాం? చెప్పలేం కదా. అంటే వెళ్ళొద్దని కూడా బైబిల్ ఏమి చెప్పలేదు కదా. మనం చదువుకున్నట్టు కొరింథీ పత్రికలు చెప్పినట్టు మన సహవాసం వాళ్ళతో మన బంధువులుగా వాళ్ళు స్వీకరించి వెళ్ళినప్పుడే కదా సందర్భంలో మనము మన సత్యాన్ని గురించి మనం తెలియజేయగలుగుతాం, ప్రకటించే అవకాశం కూడా అవకాశం వస్తుంది. మనం వెళ్ళకన్నా ఉన్నప్పుడు మనం సపరేట్ అయిపోతాం, మనం ఎవరికి దేవుని గురించి ప్రకటన చేయం. నేను అన్నిటికి వెళ్తానక్క, అన్ని బంధువులు పెళ్ళిళ్ళు కావచ్చు, అన్ని కార్యక్రమం వెళ్తాను. ఏ మనము అనుసరించాలో అవి అనుసరిస్తా, ఏవి అనుసరించుకుంటే మీరు కొంచెం దూరంగా ఉంటా. అంటే ఏది ప్రసాదాలని కాదు, ఏ కార్యక్రమాలైనా మనం అవసరం ఉంటే మనం అవసరం ఉన్న కాడికి వెళ్తాం, అవసరం లేనప్పుడు మనం ఉంటాం అక్కడ. కానీ నేను ఆచరించను చనిపోయినప్పుడు. ఇప్పుడు మీరు క్రిస్మస్ అవి చేస్తారు కదా, అప్పుడు పిలుస్తారా వాళ్ళని? మంచిగా పిలుస్తాం అక్క. వస్తారా? మంచిగా వచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించినారు కానీ వచ్చేవాళ్ళు, వచ్చి వింటారు. ప్రేయర్కి అందరినీ కూర్చోబెట్టాను స్టార్టింగ్ లో అయితే. కానీ మళ్ళీ వీళ్ళు కొంచెం వేరుగా అర్థాలు చేసుకొని ఇట్లా రావడం లేదు. కానీ స్టార్టింగ్ లో అయితే మొత్తం అందరికి దేవుని గురించి చెప్పాను, దేవుని గురించి వివరించిన. ఇప్పుడు క్రిస్మస్ అప్పుడు పిలిస్తే వచ్చి భోజనం చేసిపోతారు, చేస్తారు. ప్రార్థనకి మొదటి నుంచి చివరి వరకు ఉండడము, వినడము అలాంటివి తక్కువ. విరోధ భావం అనేది తక్కువే కొంచెం చెప్పాలంటే. కాకంటే మతం మారినారు అని భావం. మాతో ఉన్నారు కదా ఇంతకాలము, మా బంధువులు కూడా అంటారు మాతో ఉన్నప్పుడు ఇలా ఉన్నావు ఇప్పుడు అవన్నీ వదిలేసావు. మనం ఏం వదలలేదు. మా ఆయన అదే చెప్తాడు, మేము మనసు మార్చుకున్నాం కానీ మీ కార్యక్రమాలన్నిటికీ వస్తాం ఏదైనా. కానీ అక్కడ చేయకుండా దాంట్లో ఏం లేదో అని తెలుసుకున్నాం, అవి ఆచరించాం అంతేగాని ప్రతి కార్యక్రమానికి పిలిచినప్పుడు మన బంధువులు మన తెలిసిన వాళ్ళు కాబట్టి అన్నిటి కార్యక్రమాలకు వెళ్తాము. వాళ్ళని కూడా మాకు సంబంధించిన అదే మరి మీరు వెళ్ళకుండా వాళ్ళని రమ్మంటే రారు కదా. ఇప్పుడు మా పాప పెళ్లి చేసాం, అందరూ వచ్చారు, మొత్తం వాళ్ళే వచ్చారు, ఇంత బంధువులే వచ్చారు, మనం వెళ్తాం. ఇప్పుడు ఊర్లో జాతర జరుగుతుంది, జనరల్ గా ఇది కొన్ని సమస్యలు సృష్టిస్తుంది అనమాట. ఊర్లో జాతరలు లేదా రాముల వారి గుడి ఉంది అనుకోండి, అది శ్రీరామనవమి ఉత్సవాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అప్పుడు మిమ్మల్ని వచ్చి పిలుస్తారు. సహజంగా ఊర్లో అందరికీ చాటింపు అనేది వేస్తారు. అట్లాంటప్పుడు ఏమైనా మీరు వెళ్ళేవాళ్ళ? ఎందుకంటే ఆల్రెడీ అక్కడి నుంచే కదా నేను వచ్చాను బయటగా. వింటూ ఉన్న శ్రోతలకు కూడా వీక్షకులకి అన్నిట్లో పాలు పంచుకుంటా అంటున్నారు వీళ్ళు, ఇది కూడా నా అనుమానం వస్తుందని ఆ ప్రశ్న నేను చెప్తాను. కానీ నేను అందరికీ తెలుసక్క వాళ్ళకు. ఎందుకంటే నేను నిత్యదేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారానే నిత్యజీవం ఉంది అని తెలుసుకొని మనం ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు ముందు మనము ఇక్కడి నుంచి వెళ్ళలేము అని తెలుసుకున్న తర్వాతనే కదా అక్కడి నుంచి మనం సపరేట్ ఇచ్చాము. మళ్ళీ అనుసరించడానికి, మళ్ళీ తిరిగి నేను వెనకపోవడానికి, మా ఇంట్లో వాళ్ళు వెనకపోవడానికి. దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు మీ తల్లిదండ్రుల వాళ్ళు కొంచెం నిష్ఠా పట్టింపు ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు. ఇప్పుడు పండగలు వస్తాయి, తప్పకుండా పిలుస్తారు మిమ్మల్ని. అంటే మిగిలిన వాళ్ళు మీతో పాటు పుట్టినటువంటి అన్న, తమ్ముడు, చెల్లి
వాళ్ళ కుటుంబాలతో అక్కడికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని పిలుస్తారు. సో మీకు తప్పనిసరి పిల్లల్ని తీసుకొని పండగకి బ్రదర్ గారు ఉన్నప్పటికీ లేనప్పటికీ మీరు వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి పోయినప్పుడు ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? వ్యతిరేకంగా వాళ్ళు అనుసరించే విధానాలన్నింటినీ నేను ఏకీభవించాను, కానీ బంధువులుగా ఆ సందర్భంలో అందరం కలుసుకోవాలి, అందరం కలిసి ఒక చోట ఉండాలా అన్నటువంటి ఆ యొక్క ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలకు కూడా నేను వెళ్ళి వాళ్ళతో కలుస్తా. అంటే ఈ ఇది తిను నైవేద్యాలు తిను అట్లా బలవంతంగా వాళ్ళు కూడా నాకు చెప్పరు, అట్లా ఖచ్చితంగా చేయాలి అనేది వాళ్ళు కూడా అర్థమైంది. సరే, తినకూడదని ఏమన్నా ఉందా? ఆ తినకూడదని కూడా మనకు గ్రంథంలో ఏం లేదు. కాకంటే ఒక విశ్వాసి కొత్తగా జాయిన్ వచ్చిన వ్యక్తి దగ్గర మనం ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళ ఆత్మ బలహీనం పడతాది అని చెప్పి మనకు కొరింథీ పత్రికలో ప్రభు చెప్పాడు. కానీ తినడం అనే ఒక విశ్వాసంలో ఉండి నిజదేవుడు ఒక ఆయన తెలుసుకున్న తర్వాత నేను ప్రార్థన చేసుకోవడం తిమోతి పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పినట్టు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, అది ప్రార్థన ద్వారాను వాక్యం ద్వారాను పరిశుద్ధపరచబడుచున్నది అని చెప్తున్నాడు కదా. ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకొని కొన్ని సందర్భాల్లో తీసుకుంటాం. అంటే చుట్టుపక్కల వాళ్ళు అభ్యంతర పడకుండా ఉండే విధంగా మనం ప్రవర్తించాలి. కొత్తగా ఒక నమ్మి ఒక మన దేవుడి గురించి ప్రకటించినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అన్నప్పుడు వాళ్ళకి అవగాహన రాదు కనుక అందువల్ల ఆ సందర్భానుసారంగా. ఇప్పుడు మనం సిస్టర్ రాణి గారు వారి భర్త బ్రదర్ పెంచల్ రెడ్డి గారు కువైట్లో ఏ విధంగా రక్షణ పొందింది, తర్వాత వాళ్ళు ఇక్కడ బంధువర్గంలోకి వచ్చిన తర్వాత ఈ బంధుమిత్రుల మధ్యలో వాళ్ళు ఏ రకంగా అంటే వాళ్ళ యొక్క స్పందనలు, తర్వాత వీళ్ళు వాళ్ళ పట్ల ఎలా స్పందించాల్సి వచ్చింది, వీళ్ళ జీవన విధానము మొత్తం హిందువులైనటువంటి బంధువుల మధ్యలో ఎలా ఉంది అనేది కూడా మనం విన్నాము. నిజంగా దేవుడికి మహిమ కలుగును కాక, దేవునికి స్తోత్రములు. ఒక 2-3 ప్రశ్నలు అడగాలని ఆశపడుతున్నాను. ఈ మధ్య కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, లేదు విమర్శకులు అనుకున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పాస్టర్లు స్త్రీల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తారు, పాస్టర్లు అందరూ ఇంతే అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు ఒక ఆయన. అయితే మీకు పాస్టర్లతో లేదు పాస్టర్ల పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీ వ్యక్తిగత అభిప్రాయం? అక్క, మేము ప్రభువును తెలుసుకున్న తర్వాత, ప్రభు దగ్గర ప్రారంభించిన తర్వాత చెప్పాలంటే యొక్క సేవకుల పాస్టర్లు అనేటువంటి వారు నిజంగానే హృదయపూర్వకంగా ఒక తండ్రి సమానులుగానే నేను భావించాను. ఎందుకంటే ఎంత దగ్గరగా సంబంధం కలిగి వాళ్ళకు మనం ఏదైనా అడిగినా వాళ్ళు మనకు చెప్పడం కావచ్చు, మనలను ప్రేమించే విధానం కావచ్చు. నా అనుభవంలో అయితే వాళ్ళు ఇప్పటికి కూడా నాకు తెలిసినటువంటి కువైట్లో రక్షింపబడినటువంటి ఒక పాస్టర్ గారు ఇప్పటికి కూడా ఈ 20 సంవత్సరాల దాదాపు ఇప్పుడు కూడా ఒక తండ్రి మాదిరే ఇంట్లో వాళ్ళు నా యొక్క తల్లిదండ్రులు కూడా అంత దగ్గరగా ఫోన్ చేయడం కానీ పలకరించడం కానీ చేయరు. ఆయన ప్రతి విషయంలోనూ మన పట్ల బాధ్యతగా ఉండడము, మన కొరకు ప్రార్థన చేయడము, వచ్చినప్పుడల్లా కనపడిపోవాలనుకోవడము, ఏది అడిగినా కూడా దానికోసం సమాధానం చెప్పడము. ఈ రోజు వరకు నా అనుభవంలో, మా కుటుంబ అనుభవం, కువైట్లో ఉన్న పాస్టర్లు మంచివాళ్ళేమో, ఇండియాలో కూడా ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఇండియాలో కూడా చెప్పాలంటే అక్కడ పాస్టర్ టీపీఎంలో రాజరత్నం బ్రదర్ అని ఒక ఆయన, ఆయన ఇప్పటికి కూడా మర్చిపోలేం. ఆయన లోకంలో నుంచి వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి, ఇప్పటికి కూడా మర్చిపోలేం. ఎంత అభిమానంగానో, ఎంత దగ్గర సంబంధం కలిగి, అంత మనకు ఒక తమ్ముడు అన్న తమ్ముడు కూడా అంత బాధ్యతగా ఉండరేమో, అంత ఎప్పటికీ మర్చిపోలేం. ఇక్కడ అంత మంచిగా ఉన్నారు నాకు అనుభవంలో. ఉంటారే మక్క లోకంలో రకరకాల, ఇప్పుడు హిందూయిజంలో కూడా రకరకాల భావాలు ఉన్నారు, అంటే ఉంటారేమో అనడం వేరు. మన అభిప్రాయం అయితే మనకి అనుభవం ఒకటి. ఇప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తే మనకు పరిచయం అయ్యి మనతో చాలా ఒక దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి సోదరులాంటి
సేవకులు సోదరులు, వాళ్ళని మనం బ్రదర్ అనే అంటాం. వాళ్ళు భూమిని వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రార్థనలో వాళ్ళ పేర్లన్నీ గుర్తొచ్చేస్తాయి. దేవుళ్ళు నిద్రించిన వాళ్ళ పేర్లు కూడా నోట్లో గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్ళు మన పట్ల అంత మీరు అన్నట్టు బహుశా మన సొంత బంధువులు, మనతో పుట్టి పెరిగిన వాళ్ళు, లేదా మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి మిత్రులు, వాళ్ళకు కూడా అంత కన్సర్న్డ్గా ఉండరు. జప్మణి సిస్టర్ గారు, తర్వాత సిస్టర్ సువార్త గారు, సిస్టర్ దేవలీల గారు, వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళ ముగ్గురు పేర్లే కాదు, సిస్టర్ విజయమ్మ, వీళ్ళందరూ కూడా ఎంత ప్రేమ చూపించేవారు. అసలు ఏమాత్రం మనకు సంబంధం లేని వాళ్ళు మన కోసం అంతగా కదిలిపోవడం, అంత దయగా మనతో ఉండడం అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది. అదే మనం వచ్చి 30 ఏళ్ళు, నాకు కూడా 30 ఏళ్ళు పైన నేను హిందూయిజంలో ఉన్నాను. అనేక మార్లు మనం టెంపుల్స్కి వెళ్ళుంటాం, అనేక పూజలు చేయించుంటాం. కానీ ఆ పూజారితో మనకు ఎంతవరకు అంటే ఆ పూజ జరిగేటువంటి ఆ కొద్ది నిమిషాలు మాత్రమే. పోనీ అప్పుడైనా ఏదైనా ఒక మాట ఎక్కువ మనం మాట్లాడటానికి అవకాశమే ఉండదు, ఆస్కారమే ఉండదు. ఇది మా సమస్య అని చెప్పడానికి కూడా ఉండదు. మనము అర్చన టికెట్ అంటూ తీసుకెళ్తే మీ పేరేంటి, మీ గోత్రం ఏంటి, ఎవరి పేరున అర్చించ అయిపోతుంది అంతటితో. అంటే ఇక్కడ నేను వచ్చి ఇంకొక మతంలో ఉన్న విధానాన్ని నేను విమర్శించడానికి చెప్పటం లేదు. పాస్టర్ల పట్ల అట్లాంటి అనుచితమైనటువంటి భాష ఉపయోగించడం, వాళ్ళందరూ ఇలాగే ఉంటారు అని చెప్పడం అనేది అది ఏమాత్రం కూడా నీతిదాయకమైంది కాదు అని చెప్పడం కొరకు మాత్రమే ఆ మాట నేను చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు వివాహం కొరకు లేదా మీ మామగారు అత్తగారు చనిపోయారు, అప్పుడు కూడా మీరు పాస్టర్ నడిపించారు. ఎందుకంటే మనం బాక్స్లో పెట్టి తీస్తాం, ప్రార్థన చేస్తాం, అందరితో సాక్ష్యం చెప్పిస్తాం. అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఫ్యూనరల్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. తర్వాత చిన్న దినం పెద్ద దినం అని కాదు, కానీ ఒక మెమోరియల్ సర్వీస్, జ్ఞాపకార్థ కూటం, చనిపోయిన వారి జ్ఞాపకార్థ కూటం అని ఒకటి పెడతాం మనం. దానికి కూడా పాస్టే వచ్చి నడిపిస్తారు, వివాహం కూడా పాస్టే వచ్చి నడిపిస్తారు. అట్లాగే ఇళ్లలో పిల్లలు పుట్టినా కూడా వాళ్ళే వచ్చి ఒక ప్రార్థన చేస్తారు. అంటే బిడ్డని దేవుడు ఇచ్చాడు అని ఒక కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ లాగా ఒక కూటం నడిపిస్తారు. సో ఇవన్నీ జరిగించినప్పుడు మన ఇళ్ళకి సేవకులు వస్తారు. వాళ్ళని మనం పాస్టర్లు అంటాం, సేవకులు అంటాం, గురువులు అంటాం, సోదరులు కూడా అంటాం, బ్రదర్ అని కూడా పిలుస్తాం. వాళ్ళకి మీరు ఏమైనా డబ్బులు ఇవ్వాలా? వాళ్ళు చెప్పాలంటే అక్క ఇంకో ఒక సాక్ష్యం కూడా చెప్పాలి. మా మామయ్య అత్త మా ఇద్దరు 5 సంవత్సరాల తేడాతో ఈ లోకం నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళారు. మామ చనిపోయినప్పుడు, అప్పుడు చెప్పాలంటే మా ఏరియాలో మా బంధువుల మధ్య కావచ్చు, చుట్టుపక్క పల్లెల్లో విశ్వాసులు క్రిస్టియన్లు అనేవాళ్ళు కూడా కావచ్చు, కానీ ఎవరు కూడా క్రిస్టియానిటీ ప్రకారం ఎవరు సమాధి కార్యక్రమం చేసినటువంటి వారు ఎవరు లేరు దరిదాపుల్లో. మామ చనిపోయినప్పుడు అప్పుడు సేవకులు వచ్చి ప్రార్థన చేసి బాక్సులు పెట్టి, వాళ్ళు ఆ రోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా పరలోకంకి వెళ్ళాలంటే భూమి మీద ఎలా ఉండాలా అనేది చెప్పినప్పుడు కొంతమంది వ్యతిరేకులుగా ఉండే వ్యతిరేకించినా కూడా చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఎందుకంటే ఇది మనకి ఎక్కడా లేదు, చనిపోయినప్పుడు మామూలుగా తీసుకెళ్ళిపోతారు, ఇవన్నీ కార్యక్రమాలు అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంలో దేవుని మాటలు చెప్పి మార్గం వెళ్తున్నారు అని చెప్పి. అది అయిపోయిన తర్వాత నేను సేవకులు మామూలుగా హిందూయిజంలో ఎప్పుడైతే ఒప్పుకోరనమాట, ఆ కార్యక్రమానికి అప్పటికప్పుడే డబ్బులు అట్టిచ్చేసాను. ఆ రోజు నేను సేవకులు ఇంత దూరం వచ్చి మా కొరకు ప్రార్థన చేశారు, దేవుని గురించి ప్రకటన చేశారు కదా అని చెప్పి కానుక ఇవ్వబోయారు. అంటే ఆయన అన్నారు, మీరు కష్టంలో దేవుని కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయి
ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము మీకు ఇచ్చి వెళ్ళాలా, ప్రార్థన చేసి మిమ్మల్ని మేము ఆదరించి వెళ్ళాలా, మీ నుంచి మేము తీసుకోవడానికి కాదు అని చెప్పి ఆయన సేవకులు తీసుకోకుండా వాళ్ళు ఇలా. కానీ మన ఇంటికి వచ్చినప్పుడు ఒక కార్యక్రమం జరిగినప్పుడు మనము దేవుని యొక్క ప్రేమతో వాళ్ళు మనల్ని ఇంత దూరం వచ్చారు, మనకి మన ఇంటికి వచ్చారు, ప్రార్థన చేశారు, తిరిగి వెళ్ళేటప్పుడు ఒక సంతోషంతో మనం ఇవ్వడం కానీ వాళ్ళు ఇంత దూరం వచ్చారు కాబట్టి మనం ఇచ్చి తీరాలి మన నిర్ణయం, అది మన ఆలోచన మనం ఇవ్వడమే. వాళ్ళు ఇంత ఇక్కడ దేవుడు నన్ను కూడా ఒక ప్రేరేపిస్తున్నాడు ఒక మాట చెప్పడానికి. మా ఇంట్లో కూడా ఒక అసందర్భం ఏర్పడినప్పుడు అది నీకు కూడా తెలుసు. మేము వచ్చి అసలు ఆ కార్యం ఏమి కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేము. మొత్తం నిజంగా దేవుని యొక్క ప్రేమ లేదా దేవుని యొక్క అపారమైన కృప అది ఎంత గొప్పదంటే, నేను వచ్చి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయటానికి ఈ మాటలు నేను చెప్పటానికి అప్పుడు పాస్టర్ ప్రసాదరావు గారు, ఆయన మనకు చీఫ్ పాస్టర్ తిరుపతికి, ఆయన కింద ఒక 80 చర్చిలు ఉంటాయి. ఆయన అయితే అసలు మొత్తం అరేంజ్మెంట్ అంతా ఆయన చేశారు. అసలు నేను చివరిలో పోయి పాస్టర్ గారు అట్లా కాదు అమ్మా, ఏంటి మీరు, నేను మీ బ్రదర్ని కాదా, అంటే నన్ను మీరు దూరం పెడుతున్నారా, ఏందమ్మా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు ఎంత బాధ వేసిందంటే, ఎంత ఒక ఆదరణ. అంటే మన ఇంట్లో మనం తట్టుకోలేనటువంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని ఆదరించడం, మనం చేయాల్సిన కార్యాలన్నీ వాళ్ళు బాధ్యత వహించి చేయడం. ఆ తర్వాత మా ఇంటికి ఆ మెమోరియల్ సర్వీస్ జరిగే లోపల ఆయనకి ఎన్నిసార్లు ఇంటికి వచ్చారో చెప్పలేను నేను. దేవుని యొక్క ప్రేమ ఎన్నిసార్లు ఫోన్ చేశారో కూడా చెప్పలేను నేను. అన్నిసార్లు ఫోన్ చేసి అమ్మ మేమున్నాము, మీరు దుఃఖపడద్దు అని ఓదార్చడం. దేవుని యొక్క ప్రేమ అంటే క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం అని ఎవరైనా అనుకోవచ్చు, కాదు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప అది ఎంత ఘనమైనదన్నది అది అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఐఎమ్ సారీ, కొంత ఎమోషనల్ అయ్యాను. అంటే చాలామంది అంటుంటారనమాట, చర్చికి వెళ్ళడం వల్ల ఈ దశమ భాగాలు ఇచ్చి లేదా క్రైస్తవులు ఆ పాస్టర్లకి కానుకలు ఇచ్చి వీళ్ళు అన్నీ కోల్పోయి ఇబ్బందులు పడుతుంటారు. ఆ పాస్టర్లు ఏమో మేడలు కట్టుకుంటారు, కార్లు కొనుక్కుంటారు అని ఈ మధ్య ఒక పెద్ద రూమర్స్ పుట్టించడం, పుకార్లు పుట్టించడం. ఒక ఆయన అయితే అదే పనిగా క్రైస్తవ వాడలకి వెళ్ళి అందరినీ కూర్చోబెట్టి, మీరు చర్చిలకు వెళ్ళొద్దు, మీరు ఇళ్లలో ఉండి చదువుకోండి బైబిలు అని చెప్తున్నాడు. తెలివి తక్కువ బుర్ర లేనటువంటి ఆ చెప్తున్న మహామనిషికి, అది నిశ్శబ్దంగా వింటున్నటువంటి విశ్వాసులకి నా యొక్క విన్నపం ఏంటంటే, కేవలం ఆ పాస్టర్లు మన ఇంటికి వచ్చి మనం ఇచ్చేటువంటి ఆ 4 రూపాయలు 10 రూపాయల కోసమే వాళ్ళ కార్యాలు చెయ్యరు. పూజారికి కుటుంబాల్లో జరిగే వాటికి సంబంధం ఉండదు. మనం ఏదైనా ఒక టెంపుల్కి వెళ్తే టెంపుల్ వరకే పూజారి గారి యొక్క విధి ఉంటుంది, విధులు కార్యాలు ఉంటాయి. గుడి బయట ఆయన అసలేం పట్టించుకోరు. మనం వేరే పురోహితుని పిలుచుకోవాల్సి వస్తుంది. చర్చిలు అలా కాదు. మన ఇళ్లలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నా వాళ్ళు 10 సార్లు వస్తారు, ప్రార్థించి వెళ్తారు. మరీ బీదవాళ్ళు ఉంటే వీళ్ళే వాళ్ళకి కొంత సహాయం కూడా చేస్తారు. అలాగే చర్చిల్లో కూడా ఈ టైత్ దశమ భాగాల విషయంలో
చాలా అపోహలు ఉన్నాయి. కానీ అది మీ అనుభవం, మీ మాటలతో చెప్తే బాగుంటుంది. ఓకే అక్క. దశమ భాగం అనేది మన పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో లేవీలకు ఇవ్వబడింది అని చదువుకున్నాము. క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు కొరింథీయులకు రాసిన పత్రికల అపోస్తలుడు పౌలు గారి ద్వారా మనకు తెలియజేసిందంటే, మీరు పిసినితనంగా ఉండక మీ హృదయంలో నిశ్చయించుకున్నది మీ కలిమి వర్ధిల్లు కొలది, మీరు ఏంటి ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ హృదయపూర్వకంగా ఇవ్వమని చెప్పాడు. కానీ మనం కఠినంగా ఎత్తపోయి ఇంత ఇచ్చేసేయండి అని, ఎంతైనా 100% అయినా మనం ఇవ్వచ్చు. మనకు నచ్చిన కాడికి సంఘక్షేమం కొరకు, పరిచర్య క్షేమాభివృద్ధి పొందడం కొరకు మనము ఎంతైనా ఇవ్వచ్చు. మనం హృదయంలో ఎంత ప్రేరేపణ కలిగితే అంతా కూడా దేవుని సేవకు మనం ప్రయాసపడవచ్చు అని చెప్పి ఉండాలి. ఆ విధంగానే మేము ఓకే, చర్చిలో ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది వాళ్ళ ఆదాయంలో 10వ భాగం ఇచ్చేస్తారా? ఎక్కడిస్తారక్క. వాళ్ళలో కొంతమంది అభివృద్ధి దశలో ఉన్నటువంటి వారు వాళ్ళ ప్రేరేపణ కొద్ది ఇస్తే, కొంతమంది ఊరికే కానుక వచ్చిన దానికి కానుకేసేసి వెళ్ళేవాళ్ళు, కొంతమంది అవి కూడా వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది అనేక రకాల కొంతమంది వచ్చి ఇబ్బందులు చెప్పుకుంటారు. వాళ్ళకు సంఘమే సహాయం చేస్తుంది. సంఘం సహాయం చేస్తుంది. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒక 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 ప్లేస్కి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి, వాళ్ళు ఏదో చిక్కు వెంట్రుకలు అమ్ముకుంటారంట. వెంట్రుకలు కొనుక్కొని మరి అమ్మడమో ఏదో దాంతో ఏదో వ్యాపారం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు అన్నమాట, మీరు ఇది ఈ వ్యాపారంగా చేసేది, మీరు కూడా డబ్బులు ఇస్తారా? మీరు డబ్బులు ఇచ్చినా కూడా ఆ పాస్టర్ మీ దగ్గర అడుక్కు తింటా అన్నాడా అని అంటున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఆ చిక్కు వెంట్రుకలు అమ్ముకునేవాడు అక్కడ ఒక 20-30 మంది ఉన్నారనుకోండి. 20-30 మంది మీద 20-30 మందికే ఒక పాస్టర్ అక్కడ ఉన్నట్టు ఈ వ్యక్తి మాట్లాడటం. ఆ 20-30 మంది దగ్గర ఆ పాస్టర్ గారు ఒక చిన్న ఉండి పట్టుకొని కూర్చొని డబ్బులు తీసుకుంటున్నట్టు ఆ మాట్లాడటం అనేది అసలు కొంచెం జ్ఞానం ఉన్నవాడు ఎవరికైనా కూడా హద్దులు దాటి వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నది ఏది జరగదు అనేది. ఎందుకంటే అక్క నాకు తెలిసిన ఒక సహోదరుడు జోసెఫ్ ఎడ్సన్ గారని, ఆయన చాలా మందికి ఆయన విశ్వాసి, సంఘానికి వచ్చేవాళ్ళు ఎక్కడన్నా తెలిసినటువంటి వారు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పి పలానా స్థితిలో ఉన్నారు, భేద స్థితిలో ఉన్నారు అని చెప్పినప్పుడు నా తెలిసిన వాళ్ళు కూడా చాలా మందికి మంత్ అయ్యేతలకే జీతం వచ్చిన వెంటనే తలా 2,000 పంపించేసేటువంటి వారు చాలా మందికి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి ఇప్పించారు. మన ఊరి దగ్గర కూడా చాలా మందికి వాళ్ళ పేర్లు తిరుపతిలో కూడా 2 తెలిసిన అమ్మాయిలు, ఎందుకంటే వాళ్ళ భర్త చనిపోయి వాళ్ళ కష్టంలో ఉండేటప్పుడు శంఖజాత అనే అమ్మాయి చాలా వరకు ఆయన చేశాడు. అట్లా ఇంకా సేవకు బీదలను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి దేవుడు మత్తయి 25వ అధ్యాయంలో కానీ చాలా అధ్యాయాలు మనం గమనించినప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం దిక్కులేని వారిని ఆదరించుటే నిజమైన భక్తి అన్నాడు. మనకు కలిగింది మనం ఇతరులకు పెట్టేది నిష్కలంకమైన భక్తి. అట్లా ఇచ్చే మనసు మనకు కూడా పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము అని చెప్పి ఇచ్చే మనసు సంఘ విశ్వాసులకు సేవకులు వాళ్ళు సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా అట్లా జ్ఞాపకం చేసుకోవాలి. సేవకులు అనేవాళ్ళు, నేను మొత్తం ఇండియాలో ఉండే సేవకుల గురించి మాట్లాడలేను కానీ నాకు తెలిసినంత వరకు సేవకులు చాలా ఉదాత్తంగా ప్రవర్తించడం నేను చూశాను. మరి దిగజారిపోయి నువ్వు ఇస్తేనే నేను బతుకుతాననే సేవకుల్ని దేవుడు నాకైతే చూపించాడు. మనకు చూపించమా ఎక్కడ ఉండొచ్చు మనకు తెలియదు, మనం చూసినంతట్లో నాకైతే నేను చూడలేదు, నేను వినలేదు కూడా. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది సేవకులు వాళ్ళకు ఉన్నా లేకపోయినా ఎంతో ఉదాత్తంగా ప్రవర్తించడం, ఇతరుల గురించి ఆలోచించడం లాంటివే నేను వాళ్ళ దగ్గర చూశాను. మరి వీళ్ళకు వాళ్ళే ఎందుకు కనిపిస్తున్నారో నాకు అర్థం అవటం లేదు. ఇప్పుడు మనం హిందూస్గా ఉన్నప్పుడు, మన ఇద్దరం కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి మన హిందువులుగా ఉన్నప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు దర్శనానికి టికెట్లు కొనేవాళ్ళం, అర్చనకి హారతికి కళ్యాణోత్సవం లాంటివి చేయిస్తే దానికి టికెట్లు కొనేవాళ్ళం.
అప్పుడు కోల్పోతున్నారు, అప్పుడు మొత్తాన్ని పోగొట్టుకుంటున్నారు అన్న డైలాగులు ఎవ్వరు మనకు చెప్పాలా. ఇప్పుడు మాత్రం చర్చి వాళ్ళ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు బీదవాడు 100 రూపాయలు రోజుకు సంపాదిస్తాడు అనుకో, వాడు 10 రూపాయలు ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వలేడు. ఎందుకంటే వాడికి నెలకి రోజుకు 100 రూపాయలు అంటే 3,000 వస్తుంది వాడికి. ఆ 3,000 వాడి కుటుంబాన్ని పోషణకి ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు. వాడే చర్చి దగ్గర పోయి నిలబడి, అయ్యా అప్పులైనానయ్యా, అయ్యా బిడ్డకు ఆరోగ్యం బాగాలేదయ్యా, అయ్యా నా భార్యకి ఇట్లుందయ్యా, అయ్యా నేను ఊరు వెళ్ళాలయ్యా నాకు, అలా ఛార్జీలు కూడా చర్చిలో వెళ్ళి తీసుకునేవాడు చాలా మంది. ఇప్పుడు తిరుపతిలోనే నేను టీపీఎం సంఘానికి వెళ్తానక్క వచ్చినప్పుడు, ఇక్కడ ఎప్పుడు కూడా ఉండి పెట్టడం కానీ, కానుకల గురించి ప్రత్యేకంగా చెప్పడం కానీ, మాట్లాడడం కానీ, దగ్గరకు వచ్చి వెయ్యమని చెప్పడం కానీ, ఇలాంటి దశభాగాలు ఇవ్వమని చెప్పడం కానీ, ఏదన్నా మీటింగ్స్ జరిగేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోండి, మీకు దేవుడు ప్రేరేపణ కలిగించిన కొలత ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా బలవంతంగా మీరు ఇవ్వాలి, ఇస్తే నేను లేకపోతే మీకు ఇబ్బంది. ఇక్కడ నేను మీకు విషయాన్ని చెప్పాలి. ఈ టీపీఎంలో కన్వెన్షన్స్ జరుగుతాయి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కూడా జరుగుతాయి. అంటే తిరుపతిలో కూడా కొన్ని వేల మంది పాల్గొనేటువంటి కన్వెన్షన్ ఎవ్రీ ఇయర్ అక్టోబర్ నెలలో పెడతారు. ఆ కన్వెన్షన్లో ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నట్టు కానీ అసలు మనం చెప్పలేము, నిరూపించలేము. ఒకవేళ ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి, పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు, ఆయనకి నేను కొంత అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటే, ఆ పాస్టర్ గారు పలానా చోట ఉన్నారు వెళ్ళి ఇవ్వు అంటారే కానీ ఇచ్చేసయ్యని తీసుకునే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. అలాగే హుండీ కానీ, అక్కడ కానుకలు స్వీకరించే ఒక వింగు కానీ అసలు కనిపించదు. ఇంకా విజ్ఞాపనల కొరకు స్తంభానికి లాగా పెట్టుంటారు. వచ్చిన వాళ్ళందరికీ సమృద్ధిగా భోజనం పంపిస్తారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది కూడా ఎవరికి తెలియదు. సమృద్ధిగా భోజనాలు పెట్టి పంపిస్తారు. అది మరి అవన్నీ ఎందుకు వీళ్ళకి కనిపించదో నాకు అర్థం కావటం లేదు. లేకపోతే కావాలనే ఈ అభాండాలు వేస్తున్నారా అన్నది మనకు అర్థం కాదు. ఈ పెత్తుకొస్తే కాదు, ఇంకా చాలా సంఘాలు ఉండొచ్చు. మనకైతే పరిచయం ఉన్న సంఘం కాబట్టి మనం ఆ సంఘం గురించి మాట్లాడుతున్నాం. కానీ మిగిలిన వాళ్ళు కూడా ఉండొచ్చు, చాలా సమర్పణ కలిగి అన్ని విడిచిపెట్టుకోరు, వాళ్ళ జీవితాలను అమ్మి సేవలోకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ మన లూథరన్ సంఘంలో కేవలం 3% తీసుకుంటారంట, టైత్ తీసుకోరంట. అట్లాగే అసలు డబ్బులు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు కదా, మెంబర్షిప్ కింద నెలకి 50 రూపాయలు తీసుకుంటారంట. అసలు ఎక్కడ మరి డబ్బులు లాగేసుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి పేదలైపోతున్నారంట. అసలు ఇవి ఇలాంటి మాటలు ఎట్లా పుడుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. అంటే మాట పుట్టడానికి కూడా ఒక సందర్భం ఉండాలి కదా. బహుశా ఎవరైనా పాస్టర్లు కారు గీరు కొనేస్తే ఏమైనా వీళ్ళు అట్లా అనుకుంటున్నారో ఏమో మనకు అర్థం కావటం లేదు. అంటే హిందూ మతంలో కూడా పురోహితులు అనేవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు తద్దినాలు పెట్టే విషయంలో కావచ్చు, లేదా ఇతరత్ర నోములు అవి నోచుకుంటారు కదా అప్పుడు కావచ్చు, వివాహ సందర్భాల్లో కావచ్చు, చిన్న దినం పెద్ద దినం చేసేటప్పుడు కావచ్చు, వాళ్ళు వచ్చే ముందరే లిస్ట్ రాసిస్తారు. లిస్ట్ రాసిచ్చి పంచల చాపు దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే పీటా చూపు దగ్గర నుంచి ఇంత దక్షిణ తాంబూలము తప్పనిసరిగా ఇవ్వాలి అని రాసిస్తారు. కొంత అడ్వాన్స్ పే చేస్తేనే అతను వస్తాడు. మరి ఆ విషయాలు అయితే వీళ్ళు మాట్లాడటం లేదు, ఆ విషయాలు మనకు చెప్పడం లేదు. సరే, ఇక్కడ మనం ఎవరినో అనడం అన్నది మనం ఏదైతే కాదు, కానీ అనవసరమైనటువంటి అభాండాలు వేయటం, అబద్ధాలు చెప్పటం, పుకార్లు పెట్టటం ఇవి అంత మంచిది కాదు అనేది, ఎవరికీ మంచిది కాదు అనేది మనం చెప్పదలుచుకుంటున్నాము.
అలాగే సువార్త అంటే ఒక చిన్న మాట, దీంతో మనం ముగిద్దాము. సువార్తకి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? సువార్త అంటే ఒక మంచి మాటలో మీనింగే ఒక మంచి వార్త. ఎందుకంటే మనం మా వరకైనా కూడా దేవుని యొక్క సువార్త మేము విన్నప్పుడు ఏమంటే, ఈ లోకంలో దేవుని యొక్క మార్గాన్ని గురించి అన్వేషణ లేకుండా మన ఇష్ట ప్రకారంగా జీవించి, దేవునికి అవిధేయులుగా జీవించి, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి, ఆ విధంగా జీవించి మరణించినప్పుడు, ఈ లోకంలో నుంచి విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క తీర్పులోకి వెళ్ళి నిత్యాగ్నిలోకి వెళతాము అనేది హిందూయిజంలో కూడా చెప్తారు. ఎక్కువ శాతం మంది చనిపోతే పాపం చేసిన ఇట్లా కూడా. అంటే మనం సువార్త అన్నప్పుడు ఏం చెప్తామంటే, మీ పాపాలు మీ పాప క్షమాపణ కొరకు మారు మనసు పొందుకుంటే మీ పాపాలు క్షమించబడతాయి. అదే సువార్త. యేసుక్రీస్తు మనం సువార్తకి వెళ్తాం. నేను కూడా వెళ్ళాను చాలాసార్లు. ఇప్పుడైతే నేను నడవలేను కాబట్టి పెద్ద వెళ్ళటం లేదు, కానీ చాలా ఊర్లు తిరిగాం. మీరు కూడా సువార్త పోయి ఉంటారు. మనం సువార్త చేసేటప్పుడు రోడ్లో వెళ్తారా, అంటే వీధిలో వెళ్తారా, వాళ్ళ ఇళ్లలోకి వెళ్తారా? రోడ్లో ప్రకటన చేసుకుంటూ వెళ్తాం. నచ్చిన వరకు కనిపించినప్పుడు పాంప్లెట్ ఇస్తే తీసుకునే వాళ్ళు తీసుకుంటాం. ఇళ్ళ లోపలికి వెళ్ళడానికి మనకు అవకాశం పిలిస్తే వెళ్తాం, వాళ్ళే పిలిస్తే వెళ్తాం, లేదా తెలిసినటువంటి వారికి. నేను కర్నూలులో చేసినప్పుడు, అట్లాగే ఇక్కడ పాపానాయుడుపేటలో చేసినప్పుడు, చంద్రగిరిలో చేసినప్పుడు, ఇంకా కొన్ని ప్రదేశాల్లో చేసినప్పుడు కొంతమంది బలవంతంగా లాక్కెళ్తారు. హిందువులే నేను చెప్పేది, క్రిస్టియన్స్ కాదు. బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ప్రార్థన చేయమని చెప్పి వాళ్ళే వాటర్ తీసుకొచ్చి ఇచ్చి, నేను చెప్పేదాన్ని ఇదంతా ఏం లేదమ్మా, మీరు ప్రార్థన చేసుకున్నా కూడా చాలు, నీళ్లు ప్రార్థించుకోవటం, ఆయిల్ ప్రార్థించుకోవటం అవసరం లేదమ్మా అని చెప్పినా కూడా, అట్లా కాదమ్మా మీరు ప్రార్థన చేసేవాడిని అని అడిగేవాళ్ళు. అంటే ప్రజలు బాగానే ఉన్నారు, చెప్పాలనుకునే వాళ్ళు మంచి మనసుతోనే ఉన్నారు, చెప్పే ప్రయత్నం. ఈ ప్రజలకు సువార్త ప్రకటించే వారికి మధ్య కొంతమంది ఎందుకనో ఈ కయ్యాలు జగడాలు సృష్టించడం, చెడుగా ప్రచారం చేస్తారు, కలహాలు సృష్టించడం అనేది ఈ మధ్య కాలంలోనే ఒక 10 ఏళ్లలోనే ప్రారంభమయ్యి నెంబర్లు పెరిగిపోతున్నారు వాళ్ళు. సో దేవుడికే మనం వాళ్ళని అప్పగిద్దాము. ఒకటంటే మనం ఇప్పుడు ఒక మంచి మార్గంలోకి వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. ఆ మంచి మార్గంలోకి వెళ్ళాలంటే మంచిని తెలియజేయాలి. అందుకే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను తెలియజేయాలి. ఎందుకంటే మతం మార్చమని చెప్పలా. ఆ సువార్త అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో నుంచి మనలందరినీ రక్షించడం కొరకు దేవుడే కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన 33 సంవత్సరాలు జీవించి మనం చేసినటువంటి ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ యొక్క శిలువలో ప్రాణం పెట్టి మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి మన 3వ రోజు పునరుత్థానుడై ఆయన తిరిగి లేచి 40 దినాలు భూమి మీద కనబడుతూ ఆయన పరలోకానికి ఆరోహణ. అది సువార్త. అది మనకు తెలియజెప్పకపోతే మనకు రోమపత్రిక 10వ అధ్యాయం ప్రకటించేవారు లేకుండా ఉంటే ఎలా వాళ్ళు ప్రకటించబడుతుంది, ప్రకటించకపోతే వాళ్ళు ఎలా వింటారు, ఎలా తెలుసుకుంటారు? అందువల్ల సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతం మీద సుందరములు అయినాయి అంటాడు. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. దేవుణ్ణి స్వీకరించక ముందు ఉన్నటువంటి హృదయ స్థితి వేరుగా ఉంటుంది. అలాగే దేవుణ్ణి స్వీకరించిన తర్వాత ఆ హృదయ స్థితి అనేది వేరుగా ఉంటుంది. అంటే నేను ఇక్కడ వచ్చి కేవలము విగ్రహారాధన, పండగలు చేయటం, టెంపుల్కి వెళ్ళడం, వీటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరుల గురించి ప్రార్థించడం. వాళ్ళు ఎవరో సంబంధం లేని వాళ్ళు. మనం వాట్సాప్ చూస్తూ ఉంటాం, ఎవరో ప్రార్థన కోరుంటారు, అసలు వాళ్ళెవరో మనకు తెలియదు. అది అందరూ ఉండేటువంటి ఒక జనరల్ గ్రూప్ అయి ఉంటుంది. వాళ్ళు క్రైస్తవుల, హిందువుల, ముస్లింల అని కూడా చూడం. వెంటనే అది నోట్ చేసుకొని కన్నీటితో ప్రార్థన చేస్తాం. అట్లా వీధిలో ఎవరికో బాగాలేదని విన్నాం అనుకోండి, ప్రార్థిస్తాం.
తెలియకుండానే ఆ, ఒక ప్రేమ, అంటే అదేదో డ్రామాటిక్ లాంగ్వేజ్ కాదు, ఇతరుల పట్ల ఒక స్నేహభావం, ఒక ఆదరణ అనేది హృదయంలో ఒక ఊట ఊట అంటారు చూడండి, ఆ ఊటలాగా అది ఊరుతూ ఉంటుంది క్రిస్టియన్స్కి. అంటే హిందూస్కి ఊరదు అని కాదు, నాస్తికులకు ఉండదు అని కాదు నేను ఇక్కడ చెప్పటం. మేము మా అనుభవం ప్రకారం చెప్తున్నాము. హిందువులుగా ఉన్నప్పటికంటే కూడా అప్పుడు కూడా అయ్యో వాళ్ళకి బాగాలేదు అట్లా అనుకునే వాళ్ళం, కానీ ఈ ప్రార్థించడం అది తెలియదు అప్పుడు. ఇప్పుడైతే పదే పదే వాళ్ళ పేరుని దేవుడు గుర్తు చేస్తూ, తండ్రి వారిని కరుణించండి, వారిని స్వస్థపరచండి, ఆ కుటుంబాన్ని కూడా మీరు గుర్తు చేసుకోండి, వారిని ఆదరించండి అంటూ ప్రార్థించడం అనేది ప్రభువులోకి వచ్చిన తర్వాత అది ఎందుకో నాకు అది చాలా సంతోషకరమైన విషయంగా అనిపిస్తుంది. అట్లాగే ప్రభువు కూడా మన గురించి ఆయన ఎప్పుడూ కూడా మన గురించి ఆయన గుర్తు చేసుకుంటారు. మానవాళి గురించి, మన గురించి అంటే మా ఇద్దరి గురించి అని కాదు, మానవాళిని ఆయన గుర్తు చేసుకుంటారు. మారు మనసు పొందితే చాలు పరలోకంలో స్థానం ఇచ్చేటువంటి ఆయన గొప్ప దేవుడు. ఆయన పరమ తండ్రి, పరమ ప్రభు, పరమ దేవుడు. ఇంతకంటే మా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. ఇంతటితో మేమిద్దరం కూడా మీ దగ్గర మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం.